వెల్కమ్ టు శ్రీధర్ సిసి. దిస్ ఇస్ సురేష్, ఫిజికల్ సైన్స్ ఫ్యాకల్టీ. మనం ఈరోజు ఏ టాపిక్ మాట్లాడుతున్నాం అంటే సౌండ్, ధ్వని. ధ్వని రైట్. మీ ఉద్దేశంలో సౌండ్ అంటే ఏంటి మరి? అంటే మీ ఒపీనియన్స్ లేదా మీకేదో తెలిసి ఉంటుంది సౌండ్ అంటే. జనరల్గా మనోళ్ళు చెప్పేది ఏంటంటే ధ్వని అనంగంలోనే శబ్దం, సప్పుడు ఇవి కాదు కావాల్సింది. రైట్. లేకపోతే తెలుగులో చేస్తే ఇంగ్లీష్లో అంటారు, ఇంగ్లీష్లో చేస్తే తెలుగులో. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కాదు మనకి కావాల్సింది. రైట్. ఎప్పుడైనా సౌండ్ ఈజ్ ఏ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ emits from the vibrating bodies, emits from the vibrating bodies, and which can makes the sense of listen to our ears, listen to our can makes the vibrating bodies, emits one form of energy emits from the vibrating bodies, emits from the vibrating bodies, and which can makes the sense of listen to our ears, listen to our ears. అంటే లిజనింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసేటటువంటి వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీనే మనం ఏమంటాం సౌండ్ ఎనర్జీ ఆర్ ద సింప్లీ సౌండ్ అంటాం. అయితే ఆల్రెడీ మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే సౌండ్ అనేది ఎమిటింగ్ బాడీస్ అంటే వైబ్రేటింగ్ బాడీస్ నుంచి వస్తుందన్నాం. అవునా కదా? వైబ్రేటింగ్ బాడీస్ నుంచి ఎమిట్ అవుతుంది అన్నాం. అది ఎంతవరకు వాస్తవో చూద్దాం. ఇప్పుడు నేను ఇలా క్రియేట్ చేసిన అనుకోండి, సౌండ్ వస్తుంది మీకు. రైట్. అదే ఒకవేళ ఇలా వైబ్రేట్ చేస్తే రావట్లేదు కదా, ఆసిలేట్ అవుతుంది ఇది. రైట్. మరి ఆసిలేషన్ నుంచి ధ్వని ఎందుకు రావడం లేదు? ఒకసారి దీనికి ఎలక్ట్రిక్ వైబ్రేటర్ కనెక్ట్ చేశాను అనుకోండి, వైబ్రేటర్ కనెక్ట్ చేస్తే ఫాస్ట్ గా కదులుతుంది అనుకోండి, ఇప్పుడు జ్ అనే సౌండ్ వస్తుంది. అవునా కదా? అంటే మీనింగ్ ఏంది? నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇంక్రీజ్ అయితే వినిపిస్తుంది కదా మనకి. అంటే మనకి వినిపించేటటువంటి లిమిటేషన్ బేస్ చేసుకొని మనం సౌండ్ వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. 3 types లో క్లాసిఫై చేశారు. ఎందుకంటే మనకి సర్టన్ వైబ్రేషన్స్ నుంచి సౌండ్ రిలీజ్ అవుతుంది, కానీ మనకి వినిపించదు అది. అంటే మన హియరింగ్ సెన్సేషన్ బేస్ చేసుకొని సౌండ్ వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద హియరింగ్ కెపాసిటీ ఆఫ్ ద హ్యూమన్ ఇయర్స్ రైట్, హ్యూమన్ ఇయర్స్. అయితే హియరింగ్ కెపాసిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి ఇక్కడ సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి అది ఏం చేసుకుంటుందంటే రిసీవ్ చేసుకుంటుంది అనమాట. రైట్. మరి చూడండి, అంటే ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ ఇక్కడ. అదే ఒకవేళ ఫాస్ట్ గా వైబ్రేట్ అవుతే వినిపిస్తున్నాయి, కానీ అది కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఎంత మాక్సిమం వరకు వినగలుగుతున్నామో దాన్ని బేస్ చేసుకొని అనమాట. అందుకే సౌండ్ వేవ్స్ ని 3 types లో క్లాసిఫై చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే సౌండ్ కెన్ ఎమిట్స్ ఫ్రమ్ ద ఆసిలేటింగ్ బాడీస్. సౌండ్ ఆసిలేటింగ్ బాడీస్ నుంచి వస్తుంది. అదేవిధంగా సౌండ్ కెన్ ఆసిలేట్ ద ఆబ్జెక్ట్స్, కెన్ ఆసిలేట్ ద పార్టికల్స్ ఇన్ ద మీడియం. రైట్. ఇప్పుడు ఉదాహరణకి మనం డోలు కొట్టినాం అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది వైబ్రేట్ అవుతుంది. అవునా కదా? రైట్. అలా కాకుండా అంటే మీనింగ్ ఏంటి, అక్కడ నుంచి సౌండ్ వచ్చింది. అదే ఇప్పుడు వాటర్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ సర్ఫేస్ మీద ఏదైనా ఒక పేపర్ ఉంచి, ఒక పేపర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకోండి, ఆ గ్లాస్ లో వాటర్ ఉంది ఇంతవరకు. ఇక్కడే ఒక వైట్ పేపర్ తీసుకొని శాండ్ పార్టికల్స్ ఉంచండి. శాండ్ పార్టికల్స్ ఉంచి మనం గనక మాట్లాడినాం అనుకోండి, మనం గనక మాట్లాడితే శాండ్ పార్టికల్స్ వైబ్రేట్ అవుతా ఉంటాయి, స్మాల్ డస్ట్ పార్టికల్స్ వైబ్రేట్ అవుతా ఉంటాయి. అంటే ఏంది? సౌండ్ పార్టికల్స్ ని ఆసిలేట్ చేయగలదు. ఆసిలేటింగ్ పార్టికల్స్ కెన్ రిలీజ్ ద ఎనర్జీ, దట్ ఈస్ సౌండ్ ఎనర్జీ. అంటే వైజ్ వర్సా అన్నట్టు అనమాట. రైట్. వైబ్రేటింగ్ బాడీ కెన్ రిలీజ్ ద సౌండ్, కెన్ ఎమిట్స్ ద సౌండ్ కెన్ వైబ్రేట్స్ ద ఆబ్జెక్ట్. ఇదనమాట. రైట్. ఓకే, ఈ క్లారిటీ కూడా చూసుకోండి. ఇంకోటి, మనిషికి 2 చెవులు ఎందుకు చెప్పండి? మనిషికి 2 చెవులు ఎందుకు? ఒక చెవు తోటి విని ఇంకో చెవుతో వదిలేయడానికే. రైట్. వై వి హ్యావ్ ద 2 ears ఇన్స్టెడ్ ఆఫ్ 1 ear? ఓకే. ఎందుకు అంటే మనకి డైరెక్షన్ ఆఫ్ ద సోర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నా రైట్ సైడ్ సౌండ్ సోర్స్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు. రైట్ సైడ్ స్పీకర్ ఆన్ లో ఉంది అనుకోండి, ఫస్ట్ ఏమవుతుంది? రైట్ ఇయర్ కనిపిస్తుంది, తర్వాత లెఫ్ట్ ఇయర్ కి. తర్వాత అంటే సాయంత్రానికి అని కాదు, ఆడ టైం గ్యాప్ ఉంటుంది. ఆ స్మాల్ టైం గ్యాప్ ని బ్రెయిన్ రిసీవ్ చేసుకొని అప్పుడు మనకి సోర్స్ ని ఏ డైరెక్షన్ లో ఉందో చెప్తుంది అనమాట. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉంది అనుకోండి, లెఫ్ట్ సైడ్ సౌండ్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇయర్ కి ఫస్ట్ రీచ్ అవుతుంది, తర్వాత రైట్ ఇయర్ కి రీచ్ అవుతుంది. ఆ టైం గ్యాప్ ని బ్రెయిన్ గ్రాస్ప్ చేస్తుంది అనమాట. ఇది అందుకే మనకి 2 చెవులు కావాలి మనకి. ఓకేనా? రైట్. ఒకవేళ ఒకటే చెవు పని చేసింది అనుకోండి, ఎటు నుంచి మాట్లాడినా కానీ ఒకే విధంగా ఉంటుంది. అప్పుడు మనం సోర్స్ ని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. ఓకే, ఇది ఇంట్రడక్షన్, ఏది థియరీ అనమాట అబౌట్ ద సౌండ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సౌండ్ వేవ్స్ ని 3 types లో క్లాసిఫై చేసినాను. ఇప్పుడు దీని యొక్క ఆసిలేషన్స్ మినిమం ఎంత ఉండాలంటే 20 Hz ఉండాలి. 20 Hz కన్నా తక్కువగా ఉంటే మనం వినలేం. If the frequency of the sound is less than 20 Hz, we cannot receive that signals, right? Or we cannot perceive such sounds. Such sounds are called subaudible range. Subaudible, right? Subaudible or infrasonics అంటాం. Infrasonic sounds, right? ఏది less than 20 Hz. మరి less than 20 Hz మనం వినలేము, కానీ ఒకవేళ యానిమల్స్ ఇంతయేమో మనకేం తెలుసు.
రైట్ యానిమల్స్, వేల్స్, ఎలిఫెంట్స్, రైట్ ఎలిఫెంట్స్ ఉంటాయంట, వేల్స్, తిమింగలాలు, రైట్ ఇవన్నీ కూడా మనకి ఏది ఇన్ఫ్రాసోనిక్స్ ని రిసీవ్ చేసుకోగలుగుతాయి అంట. స్నేక్స్ కూడా అంటారు బై ద స్కిన్ సెన్సేషన్, కానీ అది అంత పర్ఫెక్ట్ క్లారిటీ ఏమి లేదు అవి. ఓకేనా. సబాడిబుల్ రేంజ్, యాక్చువల్గా ఈ సబాడిబుల్ రేంజ్ ఇన్ఫ్రాసోనిక్స్ ఎక్కడ రిలీజ్ అవుతాయి అంటే న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ సునామీస్, వల్కనోస్, న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోజన్స్ అంటే న్యాచురల్ డిజాస్టర్స్, రైట్. ఈ డిజాస్టర్స్ నుంచి రిలీజ్ అవుతా ఉంటాయి అనమాట, అది జనరల్ గా ఇన్ఫ్రాసోనిక్స్, న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోజన్స్. అందుకే టు డిటెక్ట్ ద సునామీస్ ఎట్ ద కోస్టల్ రీజియన్ దే ఆర్ యూజింగ్ ద ఇన్ఫ్రాసోనిక్ సెన్సార్స్ ఆర్ ఇన్ఫ్రాసోనిక్ detectors. Which of the following detectors are used at the coastal regions to find the tsunamis? Right? In which of the following detectors used to detect the tsunamis at the coastal regions? అని అడిగితే ఏం చెప్తారు? ఇన్ఫ్రాసోనిక్ సెన్సార్స్ ఆర్ ద ఇన్ఫ్రాసోనిక్ డిటెక్టర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఓషన్ లో సునామీ ఫామ్ అయితే ఇన్ఫ్రాసోనిక్స్ వస్తాయి, ఆ ఇన్ఫ్రాసోనిక్స్ ని ఈ డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుంది. రైట్, ఇదనమాట మనకి జనరల్ గా ఇన్ఫ్రాసోనిక్స్ ఇన్ ఎనిమల్స్ ఫ్రీక్వెన్సీ రేంజ్. రైట్, ఇంకా ఏంటి సార్ అని అడిగితే ఇఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఇన్ బిట్వీన్ ద 20 to 20,000 హెజ్ దెన్ such sound will be received by the humans. Such sounds are called audible range. అంటే ఈ లిమిట్స్ లో మనం వినగలుగుతాం. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారంటే ఖచ్చితంగా నా యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ, రైట్, రిలీజ్డ్ ఫ్రమ్ మై మౌత్ ఓన్లీ ఇన్ బిట్వీన్ ద 20 and 20,000, దెన్ ఓన్లీ యూ కెన్ హియర్ మై సౌండ్, అదర్వైజ్ యూ కెనాట్. రైట్, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. 20 కన్నా ఎక్కువ ఉండాలి, 20,000 కన్నా తక్కువ ఉండాలి. రైట్, ఇవంతా చెవులకు సంబంధించింది. కానీ మరి మన వాయిస్ ఫ్రీక్వెన్సీ ఎంత? హ్యూమన్ వాయిస్ ఫ్రీక్వెన్సీ, ఇదే ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ. బట్ వాయిస్ ఫ్రీక్వెన్సీ, అవర్ వాయిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ జనరల్లీ, అంటే మనం మాట్లాడితే ఎంత వస్తుందంటే 2000 నుంచి 4500 బిట్వీన్ లో ఉంటుంది. దిస్ ఈస్ ద వాయిస్ ఫ్రీక్వెన్సీ, హ్యూమన్ వాయిస్ ఫ్రీక్వెన్సీ. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా వాయిస్ యొక్క రేంజ్ 20 నుంచి 2000 నుంచి 4500. రైట్, ఇది గ్రేటర్ దాన్ 20 లెస్ దాన్ 20,000 ఉందిగా, అందుకే మీరు వినగలుగుతున్నారు. రైట్, అంటే మనకి నేచర్ లో మనం మాట్లాడే మాటల వరకే వినం కదా, డిఫరెంట్ ఆర్టిఫిషియల్ సోర్సెస్ నుంచి కూడా సౌండ్స్ వస్తూ ఉంటాయి, హ్యావింగ్ ద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. రాకెట్ లాంచ్ అయినప్పుడు, లేకపోతే ఇంకేయో మనకి వెహికల్స్ వెళ్తున్నప్పుడు, హార్న్ కొట్టినప్పుడు, ఇవన్నీ కూడా సౌండ్స్, బట్ హ్యావింగ్ ద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, బట్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 20 to 20,000. సో దట్స్ వై వీఆర్ రిసీవింగ్ సచ్ సౌండ్స్. రైట్, హ్యూమన్స్ వాయిస్ యొక్క ఫ్రీక్వెన్సీ జనరల్ గా 2000 నుంచి 4500. అంటే ఒక్క సెకండ్ కి 2000 కన్నా ఎక్కువ, 4500 కన్నా తక్కువగా మన వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతా ఉంటాయి. అంతేగాని అంతకన్నా ఎక్కువ వైబ్రేట్ కావు. ఒక్క సెకండ్ కి 20,000 ఏమి వైబ్రేట్ చేయలేవు నువ్వు, ఒక్క సెకండ్ కి 10,000 ఏమి వైబ్రేట్ చేయలేవు నువ్వు. రైట్, ఓన్లీ వినగలుగుతావు. ఎందుకంటే ఇయర్ డ్రమ్ ఉంటుంది, ఇయర్ డ్రమ్ కెన్ రిసీవ్ ద మినిమం ఆఫ్ 20, మాక్సిమం ఆఫ్ 20,000. ఇయర్ డ్రమ్ కా కెపాసిటీ ఉంది కానీ వోకల్ కార్డ్స్ కా కెపాసిటీ లేదు. ఎందుకు సార్ మీరు ఇది చెప్పారు అంటే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. హ్యూమన్ వాయిస్ ఫ్రీక్వెన్సీ అనగా ఇది పెట్టి వస్తారు ఎగ్జామ్ లో, ఇది కాదు పెట్టాల్సింది. ఇది హ్యూమన్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది పెట్టి రావాలి, ఆర్ ద టాకింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ద వాయిస్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది పెట్టి రావాలి. ఓకేనా, అది క్లారిటీ అనమాట. అంతేగాని మళ్ళీ దీనికి దాని కన్ఫ్యూజన్ ఇది జనరల్ గా బుక్స్ లో డిస్కస్ చేయడం మీకు, కానీ సెంట్రల్ బుక్స్ లో ఉంటాయి. రైట్, సిబిఎస్ఈ బుక్స్ చూడండి ఒకసారి, 9th క్లాస్ లో 10th క్లాస్ లోనే ఉంటుంది. ఓకేనా, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని స్టేట్ గవర్నమెంట్ బుక్స్ లో పెద్దగా లేవు ఇవి. ఓకేనా, రైట్, అర్థమైపోయింది. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు SCRT కాబట్టి ఉండొచ్చు బహుశా. నెక్స్ట్ ఏంటది, ఈ సౌండ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే గ్రేటర్ దాన్ 20,000 హెడ్జ్ ఉన్న ఫ్రీక్వెన్సీని ఏమంటాం అంటే అవి కూడా మనం వెళ్ళలేం, అవి కూడా మన వల్ల కాని పని. అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ రిసీవ్ చేసుకోలేదు, వెరీ లో ఫ్రీక్వెన్సీ రిసీవ్ చేసుకోలేదు, ఓన్లీ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతుంది మన ఇయర్ డ్రమ్. అందుకే ఇటువంటి సౌండ్స్ ఏమంటాం అంటే అల్ట్రాసోనిక్స్ అంటాం, అల్ట్రాసోనిక్స్. రైట్, ఆర్ ద సూపర్ ఆడిబుల్ రేంజ్ అంటాం. సూపర్ ఆడిబుల్ అంటే మనం వెళ్ళలేం. రైట్, అల్ట్రాసోనిక్స్. ఓకేనా, వీటి గురించి కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ లిమిట్ ఏంటంటే అడాల్ట్స్, వీటి గురించి సూపర్ ఆడిబుల్ అంటే మనం వెళ్ళలేం. రైట్, అల్ట్రాసోనిక్స్. ఓకేనా, వీటి గురించి కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ లిమిట్ ఏంటంటే అడాల్ట్స్ విషయంలో ఈ లిమిట్స్ యాక్చువల్గా అడాల్ట్స్ మధ్య వయస్కుల విషయంలో. రైట్, కానీ యాక్చువల్గా మనకి చిల్డ్రన్స్ కెన్ లిజన్ ద సౌండ్ ఫ్రమ్ 16 నుంచి కూడా వినగలుగుతారు.
రైట్ 16 నుంచి దాదాపుగా 30,000 వరకు కూడా వినగలుగుతారు. ఏది చిల్డ్రన్స్, సారీ 10,000 వరకే వినగలుగుతారు. 20,000కి వెళ్ళలేరు. ఇది చిల్డ్రన్స్ రేంజ్ యాక్చువల్లీ 16 to 10,000. ఓకే, ఇది కూడా ఒక్కోసారి ఎగ్జామ్లో డిస్కస్ చేస్తే రైట్. చిల్డ్రన్స్ 16 to 10,000 ఏజ్, లేదా 16,000 వరకు కూడా వినగలుగుతారు, ఎందుకంటే చిల్డ్రన్స్ కెన్ లిజన్ దట్. ఓకే, లేదా 20,000 వరకు కూడా వినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అంత అక్యురసీ ఏం కాదు ఇది. అందుకే ఏంటంటే జనరలైజ్డ్గా యూనివర్సల్గా మనకి కన్సిడర్ చేసినటువంటి వాల్యూ 20 to 20,000. అదే చిల్డ్రన్స్ ఏంటంటే కొంచెం తక్కువ లో ఫ్రీక్వెన్సీ ఉన్న వినగలుగుతారు, రైట్. మరి అల్ట్రాసోనిక్స్ పరిస్థితి ఏందో చూద్దాం ఇప్పుడు. ఈ డిస్కషన్ అంతా అయిపోయింది కాబట్టి మన వాయిస్ ఫ్రీక్వెన్సీ తెలిసిపోయింది, ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ తెలిసిపోయింది, లెస్ దాన్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ దాన్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ, రైట్. ఇది గ్రేటర్ దాన్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ యొక్క మాక్సిమం లిమిట్ ని క్రాస్ చేసింది కాబట్టి దానికి సంబంధించి డిస్కషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అల్ట్రాసోనిక్స్ మనం వెళ్ళలేం, రైట్. కానీ వేరే యానిమల్స్ ఉంటాయేమో. అల్ట్రాసోనిక్స్ కెన్ బి రిసీవ్డ్ బై ద, అంటే గ్రేటర్ దాన్ 20,000 కదా, కెన్ బి రిసీవ్డ్ బై ద డాల్ఫిన్స్. డాల్ఫిన్స్ రిసీవ్ చేసుకుంటాయి, అంటే డాల్ఫిన్స్ వింటాయి. తర్వాత బ్యాట్స్ వింటాయి, బ్యాట్స్, రైట్. ఇవన్నీ కూడా వినగలుగుతాయి. యాక్చువల్గా డాగ్స్ కూడా వినగలుగుతాయి. డాగ్స్ అయితే అప్ టు 50,000 వరకు వినగలుగుతాయి, 50,000 హెచ్. బ్యాట్స్ అండ్ డాల్ఫిన్స్ కెన్ లిజన్ ద అప్ టు 100 kHz, మీన్స్ 1 lakh హెచ్. 1 lakh హెచ్ వరకు వినగలుగుతాయి, ప్రొడ్యూస్ చేయగలుగుతాయి బ్యాట్స్ అండ్ డాల్ఫిన్స్. బట్ డాగ్స్ ఓన్లీ అప్ టు 50,000 హెచ్. ఓకేనా, ఇది అల్ట్రాసోనిక్స్ వినేటటువంటి యానిమల్స్, రిసీవ్ చేసుకునేటటువంటి ఫ్యూ ఆఫ్ ద యానిమల్స్, రైట్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. డాల్ఫిన్స్, బ్యాట్స్, డాగ్స్ వినగలుగుతాయి, వాటి యొక్క రేంజ్ కూడా మనం మాట్లాడినాం. తర్వాత అల్ట్రాసోనిక్స్ వచ్చేసి మనకి గ్రేటర్ దాన్ 20,000, ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, అయితే వీటి యొక్క అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ అంటాం, రైట్. ఎందుకంటే ఈ హై ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ వేవ్స్ కి కొన్ని సైంటిఫిక్ అప్లికేషన్స్ ఆర్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్, అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్. ఓకే, చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ ని మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. నెంబర్ 1, హై ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ టు కిల్ ద బ్యాక్టీరియాస్ ఇన్ ద మిల్క్. మిల్క్ లో బ్యాక్టీరియాని కిల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం ఈ అల్ట్రాసోనిక్స్ ని. ఎందుకంటే మనం ఎప్పుడైతే అల్ట్రాసోనిక్స్ ని ఆ మిల్క్ లో పంపించి ఆ ఫ్రీక్వెన్సీతో ఉంటాయి కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఫాస్ట్ వైబ్రేషన్స్ కి ఆ బ్యాక్టీరియాస్ అన్ని కూడా చనిపోతాయి అంట. ఓకేనా, అలా యూజ్ చేస్తారు. ఇంకెక్కడ యూజ్ చేస్తారు సార్ ఈ అల్ట్రాసోనిక్స్ అంటే? టు అట్రాక్ట్ ద ఫిషెస్ ఇన్ ద ఓషన్, రైట్. అంటే మనం అల్ట్రాసోనిక్స్ ఇంకెక్కడ యూజ్ చేస్తా అంటే ఫిషెస్ ని అట్రాక్ట్ చేయడానికి. మీకు డౌట్ వస్తుంది, అట్లా ఎలా అట్రాక్ట్ చేస్తాయి సార్ అల్ట్రాసోనిక్స్ అని అంటే, ఎప్పుడైతే మనం వాటర్ లోకి అల్ట్రాసోనిక్స్ సెండ్ చేసినామో వాటర్ మాలిక్యూల్స్ కూడా అదే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతా ఉంటాయి. అప్పుడు ఏమైతే వాటర్ మాలిక్యూల్స్ కూడా వైబ్రేట్ అవుతుంటే ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంది ఫిషెస్ కి. అవన్నీ కూడా దగ్గరకు వచ్చేస్తా ఉంటాయి, రైట్. ఏది ఆ వైబ్రేషన్స్ కి అప్పుడు దగ్గరకు వచ్చినాయి అనుకోండి, ఒకేసారి కాన్సన్ట్రేట్ అయిన ఫిషెస్ అన్ని కూడా. అప్పుడు ఏం చేయొచ్చు, వాటిని ఈజీ టు క్యాచ్ దెమ్. అవునా కదా, ఇలా జరుగుతూ ఉంటుంది బై యూజింగ్ ద అల్ట్రాసోనిక్స్. అంటే దీన్నే మోటార్ ఫిష్ క్యాప్చరింగ్ మెథడ్ అంటాం మనం. ఓకే, ఇంకెక్కడ చేస్తారు సార్ ఈ అల్ట్రాసోనిక్స్ అంటే? మెడిసిన్ లో, అంటే మెడికల్ లో మనకి ఏంటంటే అల్ట్రాసోనిక్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాం, స్కానింగ్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఏది మన ప్రెగ్నెన్సీ స్కానింగ్స్, లేకపోతే ఏదన్నా మనకి లంగ్స్, ఇట్లాంటి వాటిని మనకి స్కాన్ చేయాలంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా తీస్తూ ఉంటారు. సిటీ స్కాన్ కూడా తీస్తారు, అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా తీస్తూ ఉంటారు, రైట్. ఇది జనరల్ గా అంటే మనకి హార్ట్ బీట్ ఇలాంటి వాటికి ఏమన్నా సంబంధించి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని కనుక్కోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ని తీస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, ఇంకెక్కడ అంటే హార్ట్ కి సంబంధించింది అంటే ప్రత్యేకించి ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అని అడిగితే ఇకోకార్డియోగ్రామ్ లో యూజ్ చేస్తారు. ఇకోకార్డియోగ్రామ్ యూజ్డ్ ఇన్ ఇకోకార్డియోగ్రామ్ లో యూజ్ చేస్తారు. ఇకోకార్డియోగ్రామ్ అంటే ఈసీజీ అనుకునేరు, రైట్. అది వేరు, ఇది వేరు. ఈసీజీ అంటే ఏంది? ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఆర్ ఎలక్ట్రికల్ కార్డియోగ్రామ్ కదా. ఈసీజీ అంటే ఈసీజీలో ఏం చేస్తారు, మన చెస్ట్ మీద ఎలక్ట్రికల్ సెన్సార్స్ ఉంచుతారు, రైట్. ఐసీ వీటిలో చూసే ఉంటారు మీరు. ఆ ఎలక్ట్రికల్ సెన్సార్స్ ద్వారా మనకి హార్ట్ బీట్ అనేది ఎలా కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ ఫ్రీక్వెన్సీ ఇస్తుంది అనమాట. అప్పుడు ఆ ఎలక్ట్రికల్ సెన్సార్స్ మానిటర్ కనెక్ట్ అయితే కంప్యూటర్ మానిటర్ కి, అప్పుడు మనకు సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది ఇట్లా,
అవునా కదా? ఇట్లా ఒక్కోసారి ఇట్లా చూపిస్తా ఉంటుంది. ఒకసారి ఇలా వచ్చి ఇలా వచ్చిందంటే మీనింగ్ ఏంది? రెస్ట్ ఇన్ పీస్ అంటాం. అవునా కదా? రెస్ట్ ఇన్ పీస్ అంటాం ఈడ. రైట్ అలానే దొరుకుతుందన్నమాట. ఆడ గుండె కొట్టుకోవట్లేదని. దట్ ఈజ్ ఈసీజీ. బట్ ఇకోకార్డియోగ్రామ్ ఏం చేస్తుంది సార్ అని అడిగితే హార్ట్ యొక్క 2D, 3D ఇమేజెస్ ఇస్తుంది. 2D, 3D ఇమేజెస్. 2D, 3D ఇమేజెస్ ని క్యాప్చర్ చేయడాన్ని మనం ఏమంటాం ఇకోకార్డియోగ్రామ్ అంటాం బై యూజింగ్ ద అల్ట్రాసోనిక్స్. అతిధ్వనులు, తెలుగులో అతిధ్వనులు. ముందు ఇన్ఫ్రాసోనిక్ ఉంది కదా, పరశ్రావ్య ధ్వనులు, మనం వినేవి శ్రావ్య ధ్వనులు. మనకి ఎక్కువ ఉన్నటువంటి పౌనపుణ్యం ఉన్న రేస్ ని లేదా వేవ్స్ ని మనం ఏమంటాం అతిధ్వనులు అంటాం. రైట్, మళ్ళీ తెలుగులో చెప్పలేదు, మర్చిపోయాను, చూసుకోండి. రైట్, ఓకే, ఇకోకార్డియోగ్రామ్ ఇది. నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో చూడండి. ఇంకెక్కడ యూజ్ చేస్తాం సార్ అని అడిగితే వీటిని అల్ట్రాసోనిక్స్ ని టు డిటెక్ట్ ద ఫ్లాస్ ఇన్ మెటల్స్. మెటల్స్ లో ఫ్లాస్ ని అంటే లోపాలని తెలుసుకోవడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం అల్ట్రాసోనిక్స్ ని. ఇంకెక్కడ యూజ్ చేస్తాం సార్ అని అడిగితే సరదాగా వీటిని వెల్డింగ్, మెటల్ వెల్డింగ్స్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మెటల్ మీదకి అల్ట్రాసోనిక్స్ కంటిన్యూస్ గా సెండ్ చేస్తుంటే మెటల్ ఏమవుతుందంటే మెల్ట్ అయిపోతుంది. రైట్, మెల్ట్ అయిపోతుంది అనమాట. అందుకే ఆ ప్రాసెస్ లో ఆ మెటల్స్ ని మెల్ట్ చేయడానికి కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. రైట్, ఇంకా ఎలా యూజ్ చేస్తాం సార్ వీటిని? రైట్, చూడండి 7th అప్లికేషన్స్ ఇక్కడ వస్తే ఉంటుంది. టు స్కాటర్ ద మస్కిటోస్ రైట్, మస్కిటోస్ ని మనం స్కాటర్ చేయడానికి. ఇప్పుడు రూమ్ లో దోమలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు మీరు? మనమైతే ఏం చేస్తాం, ఆల్అౌట్ అల్ట్రా వాడతాం. ఆల్అౌట్ అల్ట్రా ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఆ దోమల బ్యాట్ తోటి కొడతా ఉంటారు. ఓకే, అది కాదు కావాల్సింది. అదేంటంటే ట్రెడిషనల్ మెథడ్స్. బట్ ద సైంటిఫిక్ మెథడ్ ఏంటంటే అల్ట్రాసోనిక్స్ ని స్ప్రెడ్ చేసిన అనుకోండి రూమ్ లోకి, అప్పుడు ఆ వైబ్రేషన్స్ కి ఆ దోమలన్నీ కూడా వెళ్ళిపోతా ఉంటాయి. రైట్, అందుకే జనరల్ గా దోమలు ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ ఏమైతే కొంచెం స్కాటర్ అవుతా ఉంటాయి. అదైతే మనకి ఓకేలే కానీ ఎంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే అల్ట్రాసోనిక్స్ ప్రొడ్యూస్ చేయడం చాలా కాస్ట్లీ పని అనమాట. అందుకే వీటిని ఏంటంటే జనరల్ గా మనకి సైంటిఫిక్ ల్యాబొరేటరీస్ లో యూజ్ చేస్తారు. ఎక్కడ యూజ్ చేస్తారు? సైంటిఫిక్ ల్యాబొరేటరీస్ లో యూజ్ చేస్తారు తప్ప మన ఇళ్లలో, మన ఇన్స్టిట్యూషన్ లో ఉపయోగించరు. ఓకేనా? వాటికి ఆల్అౌట్ అల్ట్రా ఉంటుంది. లేకపోతే ఇంకేవో వీల్స్ ఉన్నాయి కదా, ఆ వీల్స్ తోటి మనకి ఏం చేస్తూ ఉంటారు, అగరబత్తీల ఫామ్ లో కూడా వచ్చినాయి ఇప్పుడు. ఓకే, ఇది అల్ట్రాసోనిక్స్ యొక్క అప్లికేషన్. ఇంకా మేజర్ అప్లికేషన్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ రీడింగ్ మిషన్స్ కి యూజ్ చేస్తారు. రైట్, ఫింగర్ ప్రింట్ అక్కడ కూడా చెప్పిన మీకు, ఏది అల్ట్రా వైలెట్ రేస్ లో చెప్పినా, దీంట్లో చెప్పిన ఫింగర్ ప్రింట్ రీడింగ్ కి కూడా యూజ్ చేస్తూ ఉంటారు వీటిని. రైట్, ఎలా యూజ్ చేస్తారంటే మనకి ఫింగర్ ప్రింట్ రీడింగ్ ఇది ఎలా యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే ఇది ఎట్లా రీడ్ చేస్తుందంటే మనకి బాడీ లోపలికి వెళ్ళి, యాక్చువల్ గా అన్ని మెథడ్స్ కూడా ఏంటంటే ఓన్లీ సర్ఫేస్ మీద నుంచి ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్ రీడ్ చేస్తాయి. అల్ట్రా వైలెట్ రేస్ కానివ్వండి, లేకపోతే రిమైనింగ్ ఎనీ మెథడ్. కానీ ఒక అల్ట్రాసోనిక్ రేస్ ఏం చేస్తాయంటే బాడీ లోపలికి వెళ్ళి లోపల నుంచి రీడ్ చేస్తాయి. లోపల నుంచి ఫింగర్ ప్రింట్ రీడింగ్ చేస్తాయి స్కిన్ లోపలికి వెళ్ళి. అప్పుడు ఏమైంది, పోర్జరీ చేసే అవకాశం ఉంటుందా? ఎవడన్నా కాపీ కొట్టే అవకాశం ఉంటుందా? మన ఫింగర్ ప్రింట్ ని ఖచ్చితంగా వాడే రావాలి. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళి కొంతమంది ఏం చేస్తారు, ఫింగర్ ప్రింట్ ని పౌడర్ మెథడ్ లోనో లేకపోతే ఏదో ఒక మెథడ్ బేస్ చేసుకొని కాపీ చేస్తూ ఉంటారు ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్ ని. కానీ ఇక్కడ కాపీ చేయడానికి అవకాశం లేదు. అందుకే హైయెస్ట్ సాఫిస్టికేటెడ్ మెథడ్ టు రీడ్ ద ఫింగర్ ప్రింట్ ఆర్ టు క్యాప్చర్ ద ఫింగర్ ప్రింట్ ఈస్ బై యూజింగ్ ద అల్ట్రాసోనిక్స్ తో యూజ్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్ రీడింగ్ ప్యాటర్నే మనకి హైయెస్ట్ సాఫిస్టికేటెడ్ మెథడ్ అనమాట. ఖచ్చితమైనటువంటి మెథడ్ ఇది. దీని ద్వారా కనుక్కున్నటువంటి ఫింగర్ ప్రింట్ ని ఇక మరి ఎవడు కూడా కాపీ చేయడానికి అవకాశమే లేదు. మళ్ళీ ఖచ్చితంగా అదే పర్సన్ రావాలి, అదే ఫింగర్ ఉండాలి, వాడి ఫింగర్ లోపలికి వెళ్ళాలి, లోపల నుంచి రీడ్ చేయాలి. ఇది పాసిబిలిటీ కాదనమాట. ఇది అవునా, ఇది ఇంపాసిబుల్ కదా. అందుకే ఖచ్చితంగా పర్సనే రావాలన్నమాట. అలా ఉంటుందన్నమాట. సారీ అంటే జనరల్ గా ఇలాంటి వాటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే తీవ్రవాదులు వాళ్ళని గుర్తించడానికి, లేకపోతే ఏదైనా ఫేమస్ పర్సనాలిటీని మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అంతేగాని మన పోలీస్ వ్యవస్థ వీటిల్లో పెద్దగా ఏమి యూజ్ చేయరు వీటిని. ఓకేనా? వీటిలో మామూలు మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఇదంతా కూడా ఏంటి అంటే అల్ట్రాసోనిక్స్ యొక్క అప్లికేషన్స్. ఇంకెక్కడ యూజ్ చేస్తాం సార్ అల్ట్రాసోనిక్స్ అంటే సోనార్ డివైజెస్ లో యూజ్ చేస్తూ ఉంటాం. సోనార్ పరికరాల్లో యూజ్ చేస్తూ ఉంటారు. సోనార్ పరికరం అంటే ఏంది సార్ అని అడిగితే మనకి ఈ ఓషియన్స్ లో, ఇదంతా ఓషన్ అనుకుందాం, ఓషన్ సర్ఫేస్ ఇది. రైట్, ఈ ఓషన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని, సో ఆబ్జెక్ట్స్ అంటే సబ్మరైన్స్ కావచ్చు లేదా అన్నోన్ ఆబ్జెక్ట్స్ కావచ్చు. రైట్, వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి లేదా ఓషన్ డెప్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని లేదా డివైజెస్ ని ఆర్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్ ని ఏమంటాం అంటే సోనార్ డివైజెస్ అంటాం. రైట్, సోనార్ డివైజ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఓషన్స్ ఆర్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్స్. Right, both can be detected by the sonar.
ఓకేనా? సోనార్కి కూడా ఫుల్ ఫామ్ ఉంటుంది. దాని పరిస్థితి ఏందో కూడా చూద్దాం. సోనార్ ఫుల్ ఫామ్ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో రాడార్ అనుకున్నాం. రాడార్ ఏంది? ఎయిర్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని, రైట్, ఎయిర్ లో ఉన్న ఫ్లైట్స్ యొక్క ఆల్టిట్యూడ్స్ ని మెజర్ చేయడానికి రాడార్స్ యూజ్ చేస్తాం. అదే ఓషియన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని, ఓషన్ యొక్క డెప్త్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే సోనార్. దాంట్లో యూజ్ చేసేది మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్. దీంట్లో యూజ్ చేసేది ఏంటంటే అల్ట్రాసోనిక్స్. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, సౌండ్ నావిగేషన్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజ్. దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సోనార్. రైట్, ఈ సోనార్ డివైజెస్ ని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఇంకో టాపిక్ వస్తుంది, అక్కడ మాట్లాడుతున్నాను. అవునా కాదు? దీని తర్వాత మనకి కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ సౌండ్ డిస్కస్ చేస్తాం. ఈ సోనార్ డివైజెస్ ని ఎలా మనం ఓషన్ లో యూజ్ చేస్తాం అనే దాన్ని కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇది అల్ట్రాసోనిక్స్ యొక్క అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి సార్ అని అడిగితే ప్రాపర్టీస్ ఆఫ్ సౌండ్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఫ్యూ ప్రాపర్టీస్ ఆఫ్ సౌండ్. రైట్, వీటి గురించి డిస్కస్ చేద్దాం ఏం జరుగుతుందో. జనరల్ గా మనకి ఏ ప్రాపర్టీస్ అంటే ముఖ్యంగా ఫస్ట్ వన్ రెజోనెన్స్, నెక్స్ట్ వన్ ఈకో ఆర్ రీసౌండ్, నెక్స్ట్ రివర్బరేషన్. రైట్, తెలుగులో చూడండి, మళ్ళీ వీటిని తెలుగులో చెప్పలేదు అనుకుంటారు. అనునాదం ఇది, దీన్నే ప్రతిధ్వని అంటాం. ప్రతిధ్వని, రైట్, దీన్నే ప్రతినాదం అంటాం. ప్రతిధ్వని, ప్రతినాదం. ఓకే, ఇది తెలుగులో మాట్లాడుకుంటే అనునాదం, ప్రతిధ్వని, ప్రతినాదం. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ సౌండ్, ధ్వని ధర్మాలు అనమాట. ఓకే, మనం డిస్కస్ చేసేది తెలుగులో అది. మరి ఇప్పుడు ఫస్ట్ వన్ రెజోనెన్స్ అంటే ఏందో చూద్దాం. రెజోనెన్స్, రైట్, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే రెజోనెన్స్. ఇప్పుడు నేను ఆ రెజోనెన్స్ అనేటటువంటి ఆ ఫినామినాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను. ఇది వుడెన్ బాక్స్, చెక్కపెట్టెలో, ఒకవైపు తెరిచి ఉన్న చెక్కపెట్టెలు. ఏడ దొరుకుతాయి సార్ అంటే ఫ్రూట్ మార్కెట్ లో దొరుకుతాయి. ఆ ఫ్రూట్స్ వేసుకొని వస్తారు కదా బాక్సులో, చెక్కపెట్టెలో. అయ్యే మళ్ళీ అయ్యో రకమైన బాక్సులు అనుకున్నారు మీరు. ఓకే, లోకల్ గా ఆలోచించాలి మనం సైన్స్ ని. ఇంకో చెక్కపెట్టె తీసుకొని దాని ఎదురుగా ఎట్లా ఉంచిన, తెరిచి ఉన్న చెక్కపెట్టెలు అన్నట్టు, ఓపెన్ వుడెన్ బాక్సెస్ ఇవి. దీని మీద ఏం చేసిందంటే నేను ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఉంచిన, ఇక్కడ ఒక ట్యూనింగ్ ఫోర్క్ అంటే మళ్ళీ ఏమనుకున్నారు మీరు? రైట్, శృతిదండం. ట్యూనింగ్ ఫోర్క్ అంటే శృతిదండం. రైట్, ట్యూనింగ్ ఫోర్క్, శృతిదండం. దేంతో తయారు చేస్తారు సార్ ఈ శృతిదండాన్ని అంటే ఇన్వార్ స్టీల్ తో తయారు చేస్తారు. ఇన్వార్ స్టీల్. రైట్, ట్యూనింగ్ ఫోర్క్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఇన్వార్ స్టీల్. ఏంటి సార్ అసలు ఈ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతారు మళ్ళీ కొంతమంది. జనరల్ గా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మన వాయిస్ అనేది ఒక ఆబ్జెక్టు లేదా ఒక థింగ్ వైబ్రేట్ అయితే రావడం లేదు. యాక్చువల్గా నేను సైంటిఫిక్ గా మనం ఎనాలిసిస్ చేయాలంటే సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ కావాలి, సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ కావాలి నాకు. కానీ మనం మాట్లాడేటటువంటి సౌండ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో చూడండి, ఎన్ని వైబ్రేట్ అయితే వస్తున్నాయో చూడండి. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ కావాలి, టంగ్ వైబ్రేట్ కావాలి, లిప్స్ వైబ్రేట్ కావాలి, వీటి మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ వైబ్రేట్ కావాలి. ఇన్ని వైబ్రేషన్స్ ద్వారా మనకి సౌండ్ అనేది బయటకు వస్తుంది. అవునా కదా? అంటే మల్టీ ఆబ్జెక్ట్స్ ఆసిలేట్ కావడం వల్ల వస్తుందంటే మల్టీ ఫ్రీక్వెన్సీ సౌండ్సా, సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్సా మని? రైట్, హ్యూమన్ సౌండ్స్ ఆర్ మల్టీ ఫ్రీక్వెన్సీ సౌండ్స్. కానీ ఐ నీడ్ ద సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ టు రీసెర్చ్ పర్పస్ ఆర్ టు రియల్ లైఫ్ పర్పస్. అవునా కదా? అందుకే సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్న డివైజెస్ ని మనం ఏం చేయాలి? తయారు చేసుకోవాలి. అలా సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ రిలీజ్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద డివైజ్ ఏంది? ట్యూనింగ్ ఫోర్క్. Tuning fork is a sound device which can emit the single frequency sound. ఎక్కడ దొరికితే అంటే బిగ్ బజార్, డిమార్ట్ లో అడిగారు పోయి. రైట్, ఈ ఆడ దొరకవు. సైంటిఫిక్ ఆపరేటర్స్ ని అమ్మేటటువంటి షాప్ లో దొరుకుతాయి. అక్కడ ట్యూనింగ్ ఫోర్క్ ఇవ్వండి అంటే ఇస్తాడు. ఫ్రీక్వెన్సీ అడుగుతాడు మిమ్మల్ని, ఎంత ఫ్రీక్వెన్సీ మీకు కావాలి ఆ ట్యూనింగ్ ఫోర్క్ నుంచి అని అడిగితే ఎంతో కొంత మనం వినే రేంజ్ లో తీసుకోవాలి. 20 కన్నా ఎక్కువ ఉండాలి, 20,000 కన్నా తక్కువ ఉన్న రేంజ్ లో తీసుకుంటే సరిపోతుంది. మనం ఎట్లాగో సరే 450 హెచ్ తీసుకుంటున్నాడు. 450 హెచ్ ఉన్న ట్యూనింగ్ ఫోర్క్స్ 2 తీసుకున్నా, అలాంటి 2 తీసుకున్నా. రైట్, ఇది ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఎట్లాగో రబ్బర్ హ్యామర్తో కొట్టిన, రబ్బర్ సుత్తితో కొట్టిన. రైట్, రబ్బర్ సుత్తితో కొడితే ఏమైంది? వైబ్రేట్ అవుతుంది. ఎంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది? 450 హెచ్ తోటి ఫ్రీక్వెన్సీ తోటి వైబ్రేట్ అవుతూ 450 హెచ్ తో ఉన్నటువంటి సౌండ్ వేవ్స్ రిలీజ్ అయినాయి.
ఆ సౌండ్ వేవ్స్ కాస్త దేనికి తగిలినాయి? ఇది ఏ అనుకుందాం కొద్దిసేపు, ఇది బి అనుకుందాం. బి అనే ట్యూనింగ్ ఫోర్క్ తగిలినాయి. బి అనే ట్యూనింగ్ ఫోర్క్ తగిలితే బి అనే ట్యూనింగ్ ఫోర్క్ కూడా వైబ్రేట్ అవుతుంది. బట్ విత్ ద మాక్సిమం ఆంప్లిట్యూడ్, లార్జ్ ఆంప్లిట్యూడ్ తోటి వైబ్రేట్ అవుతుంది. ఆంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయింది కానీ మనకి ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటుంది. సేమ్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. ఎంత ఫ్రీక్వెన్సీ? 450. ఎందుకంటే ఎక్కడి నుంచి రిలీజ్ అయిన సౌండ్ ఫ్రీక్వెన్సీ 450 హెర్ట్జ్, దీని యొక్క నేచురల్ ఫ్రీక్వెన్సీ అంతా 450. మ్యాచ్ అయిపోయింది, హై ఆంప్లిట్యూడ్ తో వైబ్రేట్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇదిగోండి, ముందుకి వెనక్కి ఎంత మందిలో కదిలితే ఇదైతే ఇట్లా కదులుతుంది, ఇంత ఫ్రీక్వెన్సీ తోటి, అంటే ఆంప్లిట్యూడ్ పెరిగిపోయింది. రైట్, దిస్ ఫినామినాన్ ఈజ్ నౌన్ యాజ్ రెజోనెన్స్. రెజోనెన్స్ అంటే దట్ మీన్స్ if the natural frequency of two objects are equal, one is vibrating with the larger amplitude due to the another one is called the resonance. I am repeating again. If the natural frequencies of two objects are equal, then one is vibrating with the large amplitude due to the another one is known as resonance. అంట. అయితే మరి మీకు డౌట్ రావాలి, మన రియల్ లైఫ్ లో చూద్దాం, ఎందుకంత మనం ఇబ్బంది పడటం. రైట్, ఇలాంటి సిచ్యువేషన్ మన రియల్ లైఫ్ లో ఎక్కడైనా చూస్తామా? ఖచ్చితంగా మనం రెజోనెన్స్ జరగాలి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి. రెండింటి యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ మనం కావాలి. రైట్, ఇప్పుడు ఒకసారి చూడండి, మన ఇళ్ళకాడ పెళ్లిళ్ళు అవుతున్నాయి అనుకోండి, డోర్ కొడతా ఉంటాడు ఒక ఆయన. రైట్, అనుకుందాం మనం కొద్దిసేపు ఆ దగ్గరలో మనం నిలబడితే మన బాడీలో సాలిడ్ పార్ట్స్ ఏంది? మన బాడీలో సాలిడ్ పార్ట్స్ బోన్స్, అవునా కదా? ఆ బోన్స్ ఏమైతా ఉంటాయి? వైబ్రేట్ అవుతా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం దూరంగా జరిగే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అది కూడా డిపెండ్స్ ఆన్ ద పర్సన్ సైజ్. ఒకవేళ బాగా ఫ్యాటీ పర్సన్ ఉన్నాడు అనుకోండి, లావుగా ఉన్నాడు అనుకోండి, ఆ డోర్ పక్కనే కూర్చుంటాడు, వాడికి పెద్దగా ఏమనిపించదు, కొట్టమే డబ్బులు ఇచ్చినగా అంటాడు వాడు, అవునా కదా? రైట్, ఎందుకంటే ఆ ఫ్యాట్ లో నుంచి వెళ్ళి బోన్స్ వైబ్రేట్ చేయాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్. రైట్, ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్నే అనునాదం అంటాం. ఇంకా చూశారనుకోండి, ఈ రోబో సినిమా చూశారుగా మీరు, రోబో 1 నేను మాట్లాడేది. రైట్, రోబో 1 సినిమాలో మనకి ఐశ్వర్యరాయ్ ఇంటికి వెళ్తాడు, ఏది చిట్టి రోబో. రైట్, ఇది సనా దాని పేరు కదా. అప్పుడు అక్కడ రైట్, అప్పుడు ఏమవుతుంది, అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు చదువుకుంటుంటే పక్కన ఏదో నాయిస్ వస్తుంది, అంటే కొంతమంది సౌండ్ బాక్సులు పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోబో అనేవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ సౌండ్ తగ్గిస్తాడు. వాడేం చేస్తాడు, ఇంకా సౌండ్ పెంచి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. వీడి కోపం వస్తుంది, కోపం వచ్చి ఏం చేస్తాడు, ఇంకా సౌండ్ మాక్సిమం పెంచేస్తాడు. అప్పుడు ఏమైంది, ఆ చుట్టుపక్కల పార్ట్స్ అన్ని కూడా ఏమైనాయి, బ్రేక్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ గ్లాసెస్, ఆ సరౌండింగ్ పార్ట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది అక్కడ నుంచి ఆ సౌండ్ బాక్స్ నుంచి వచ్చేటటువంటి సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయిపోయింది, రెజోనెన్స్ జరిగింది, బ్రేక్ అయిపోయినాయి అన్ని. ఎందుకంటే ఇది లార్జ్ ఆంప్లిట్యూడ్ కదా. రైట్, ఇదంతా కూడా మనం ఏమంటామంటే రెజోనెన్స్ అనమాట, రియల్ లైఫ్ లో జరిగే రెజోనెన్స్. మరి సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? ఎగ్జామ్లో అడిగే ఎగ్జాంపుల్స్ ఏంటో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే మనకి రెజోనెన్స్ అంటే అర్థమైపోయింది. ఎందుకంటే ఇలా మనకి 2 ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ కావడం వల్ల మాక్సిమం ఆంప్లిట్యూడ్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. రైట్, ఇప్పుడు చూడండి, జనరల్గా మనం తప్పట్లు కొట్టేటప్పుడు కూడా అందరం ఒకేసారి కొట్టారనుకోండి, ఇప్పుడు చర్చిలో మనం తప్పట్లు కొడతా ఉంటారు. రైట్, ఒకేసారి కనుక అందరూ కూడా సేమ్ ఫ్రీక్వెన్సీతో తప్పట్లు కొడితే మాక్సిమం ఆంప్లిట్యూడ్ వస్తుంది, గట్టిగా అనిపిస్తాయి కదా. అలా కాకుండా కొంతమంది నిద్రపోలేతారు, అప్పుడు కొడతారు, మళ్ళీ చూసి అబ్బో అందరూ కొడుతున్నారు మనం కూడా కొట్టాలని. అది రెజోనెన్స్ కాదు. అందరూ ఒకేసారి ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో తప్పట్లు కొడుతుంటే రెజోనెన్స్ వస్తుంది. అప్పుడు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. ఇదే రెజోనెన్స్ అంటే, అనునాదం అంటే ఇదే. ఓకేనా? మరి ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం ఇప్పుడు. రైట్, ఎలక్ట్రానిక్ రెజోనెన్స్ అని కూడా ఉంటుంది. ఎలక్ట్రానిక్ రెజోనెన్స్ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో జరిగే రెజోనెన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే క్లియర్ ఆడియో ఉంటుంది. దేంట్లో క్లియర్ ఆడియో ఇన్ FM అండ్ టెలివిజన్స్. రైట్, ఇవన్నీ కూడా ఏది క్లియర్ ఆడియోస్ అంటే మనకి క్లియర్ వాయిస్ కానీ క్లియర్ ఆడియో కానీ దేనివల్ల వస్తుందంటే FM అండ్ టెలివిజన్లో డ్యూ టు రెజోనెన్స్ అనమాట, డ్యూ టు రెజోనెన్స్. నెక్స్ట్ మనకి ఫిజికల్ అంటే మెకానికల్ రెజోనెన్స్ అంటాం. ఫ్లూటు రైట్, ఫ్లూట్ వాయించడం, తర్వాత విజిల్ వేయటం. మనం విజిల్ వేస్తాం కదా. రైట్, మనం ఏదో ఫింగర్ పెట్టి ఇట్లా విజిల్ వేస్తూ ఉంటారు, చాలా మందికి వచ్చే ఉంటుంది. రైట్, ఓకే, ఇప్పుడు మనం వేయకూడదు కాబట్టి జనరల్గా మీకు అలా చూపించినంతే. ఫ్లూట్ కానివ్వండి, విజిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే రెజోనెన్స్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా చూడండి, మనకి ఈ సోల్జర్స్ ఉన్నారనుకోండి, సోల్జర్స్ని ఏదైనా హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మార్చింగ్ని ఆపేస్తారు, అవునా కదా? మార్చింగ్ స్టాప్ చేయమంటారు. ఎందుకంటే ఒకవేళ ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనుకుందాం, ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. రైట్, ఇప్పుడు సోల్జర్స్ వచ్చారనుకోండి, సోల్జర్స్ మార్చింగ్ తో వస్తుంటే మార్చింగ్ ఫ్రీక్వెన్సీ అనేది బ్రిడ్జ్ యొక్క నేచురల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయింది అనుకోండి, బ్రిడ్జ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లెఫ్ట్ రైట్ అనుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఒకేసారి ఇలా మనం లెఫ్ట్ రైట్ అనగానే మనకి ఆడ ఎప్పుడైతే మార్చింగ్ చేసినో
ఆ వైబ్రేషన్స్కి ఏమైతే బ్రిడ్జ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే వాటర్ ఫ్లో ఉందనుకోండి పెద్ద ప్రాబ్లం కాదు. వాటర్ ఫ్లో లేకుండా మొత్తం కిందంతా కూడా డ్రైగా ఉండి పైన హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉండి అది కూడా స్మాల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు కొలాప్స్ బై ద మార్చింగ్ ఆఫ్ ద సోల్జర్స్, రైట్. అందుకే ఏంటంటే మోస్ట్లీ అలా చేయొద్దని చెప్తా ఉంటారు అనమాట. కెప్టెన్ అలా చెప్తాడు వాళ్ళకి. ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్ డ్యూ టు ద రెజోనెన్స్ అనమాట. ఓకే, ఎగ్జామినేషన్లో అడిగాడు అనుకోండి, కండిషన్ ఫర్ రెజోనెన్స్ ఆబ్జెక్ట్స్ నేచురల్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి ఈక్వల్, రైట్. తర్వాత ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ మేడప్ ఆఫ్ ఇన్వార్ స్టీల్, రైట్. ఇంకేదో డిఫరెంట్ స్టీల్స్ చెప్తా ఉంటాడు, బట్ వీ హ్యావ్ టు సే దట్ ఇన్వార్ స్టీల్. ఓకే, నెక్స్ట్ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ సోర్స్ ఈజ్ ట్యూనింగ్ ఫోర్క్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ద సౌండ్ విల్ బి రిలీజ్డ్ విత్ క్లారిటీ ఆర్ ద క్లియర్ ఆడిబుల్, రైట్, బికాస్ ఆఫ్ రెజోనెన్స్. ఓకే, ఏదైనా టూ థింగ్స్ మ్యాచ్ కావటం, రైట్. అప్పుడు ఏమవుతుందంటే లార్జ్ ఆంప్లిట్యూడ్ లేదా లార్జ్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ రావటాన్ని మనం ఏమంటే రెజోనెన్స్ అంటాం. మనం ఇది జనరలైజ్డ్ లాంగ్వేజ్ లో మాట్లాడి, అంటే సౌండ్ అనగానే ఓన్లీ అంటే రెజోనెన్స్ అనగానే ఓన్లీ సౌండ్ కి అప్లై చేయొద్దు. ఇప్పుడు ఇది చూడండి, ఇది యాక్చువల్గా సౌండ్ లెసన్ కి సంబంధించింది కాదు. యాక్చువల్గా ఫ్రీ ఏది ఎఫ్ఎం రేడియో టెలివిజన్ ఇదంతా కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవి, అవునా కదా. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి, ఎల్సీ సర్క్యూట్స్ ఎల్సీఆర్ సర్క్యూట్స్ అని చదువుతారు, డిగ్రీ బీటెక్ లో చదువుతారు. అదంతా మళ్ళీ మనకెందుకు, అవునా కదా. ఎల్సీఆర్ సిరీస్, ఎల్సీఆర్ ప్యారలల్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ సర్క్యూట్స్ గురించి మీకు డిస్కస్ చేయటం లేదు నేను. డాంపింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఇది జనరల్ గా రెజోనెన్స్ కి సంబంధించి. మరి నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ సౌండ్ ఏముంది చెప్పండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ సౌండ్ ఏంది? ఇగో కాదండి, ఇకో. ఓకేనా, ఈకో ఆర్ రీసౌండ్ అంటాం. రీసౌండ్ దీని పరిస్థితి ఏంటో చూడండి. ఏదో ఇక్కడ ఒక వాల్ ఉంది, ఓకే. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఇతను మాట్లాడాడు. ఇప్పుడు హలో అన్నాడు, హలో. ఈ సిగ్నల్ ఏంటంటే హలో, రైట్. మరి ఎలా వినిపిస్తుంది మనకి? మళ్ళీ హలో అని వినిపిస్తుందా, హాయ్ అని వినిపిస్తుందా? హలో అనే వినిపిస్తుంది. ఏదో ఒక వాల్ ఉంది, హలో అంటే మళ్ళీ హలో అనే వినిపించింది అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ ఈకో. ఎందుకని? ఇది సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, రైట్. ది ఫినామినాని ఏమంటాం అంటే ఈకో అంటాం. ఇఫ్ ద సౌండ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ బై ద wall or the other surfaces and return back to the source or the towards the source is called echo or resound. Echo phenomena ఎందుకు జరుగుతుందంటే డ్యూ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్. రీసౌండ్ వినిపిస్తుంది, అందుకే రీసౌండ్ వినిపిస్తుంది మనకి, రైట్. అయితే ఏంటి సార్, మీరు ఏదన్నా అడ్డుతలంలో సౌండ్ తగిలి మళ్ళీ వెనక్కి వస్తే వినిపిస్తుందా? ఒకవేళ ఇప్పుడు నేను ఇదే బోర్డు అనుకున్నా, ఇది వాల్ అనుకుంటే, ఇది ఒపాక్ మెటీరియల్ అనుకుంటే, ధ్వనిని ప్రయాణింప చేయలేని పదార్థం అయితే హలో అంట. ఏది వినపడదే? మళ్ళీ వినపడుతుందా? మీరు కూడా గదిలో కూర్చొని ఒకవేళ ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి, ఆ గోడ దగ్గరలోకో లేకపోతే ఆ మధ్యలో నిలబడి, అంటే చిన్న హాల్ అయితే అది నేను అనేది, రైట్. ఆ గోడ దగ్గర పోయి హలో అనండి, మళ్ళీ వినపడుద్దా మీకు? వినపడదుగా. మరి ఇక్కడ నేను అడ్డుతలం ఉంటే వినపడిద్ది అంటనే. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు చూస్తారు మీరు? ఆ కొండ ప్రాంతాల్లో చూస్తారు, అవునా కదా. లేకపోతే మన ఇళ్ళకాడ గుడికాడ ఏదన్నా మనకి సౌండ్ వస్తుంది, మైక్ మోగుతుంది అనుకోండి, ఒక సైడ్ మోగితే ఇంకో సైడ్ మోగుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి, అవునా కదా. అంటే వేరే డైరెక్షన్ లో వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటి అక్కడ చెప్పండి? దూరం అనేది సాటిస్ఫై చేయాలి అక్కడ, డిస్టెన్స్ కూడా ఇంపార్టెంట్, రైట్. అందుకే ఆ డిస్టెన్స్ మినిమం ఎంత డిస్టెన్స్ ఉంటే వీ కెన్ అబ్జర్వ్ ద రీసౌండ్ ఆర్ ద ఈకో, దాన్ని మనం కనుక్కోవాలి. ద మినిమం డిస్టెన్స్ టు అబ్జర్వ్ ద ఈకో అండ్ రీసౌండ్, దట్ వీ హ్యావ్ టు ఫైండ్ నౌ, రైట్. మనం అది కనుక్కోవాలి. అది కనుక్కోవాలి అంటే మనకి ఇంకో విషయం తెలియాలి. ఏంటి సార్ అని అడిగితే, ఇప్పుడు నేను ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను అనుకోండి, ఫాస్ట్ గా మాట్లాడుతుంటే ఒక మాటకి ఇంకో మాటకి వేరియేషన్ మీరు చెప్పగలరా? ఫాస్ట్ గా మాట్లాడుతున్నట్టు మీనింగ్ ఏంది? మీ బ్రెయిన్ కి కంటిన్యూ సిగ్నల్స్ ఇస్తుంటే కనీసం బ్రెయిన్ అనాలిసిస్ చేయాలిగా, నేను తిడుతున్నా మిమ్మల్ని పొగుడుతున్నా తెలియాలిగా మీకు, అసలు అది అర్థం కావాలిగా. దానికంటూ కొంత టైం తీసుకుంటుందిగా బ్రెయిన్ అనాలిసిస్ చేయడానికి. ఎంత టైం? పొద్దున మాట్లాడితే సాయంత్రానికి రిప్లై ఇస్తారా? అంత టైమా? కాదు, అదేదో టైం ఉంటుంది. ఆ టైంని ఏమంటామంటే హ్యూమన్ పర్సెప్షన్ టైం ఆర్ ద పర్సెప్షన్ టైమ్ ఆఫ్ ద హ్యూమన్ ఇయర్స్, రైట్. వినికిడి స్థిరతా కాలం అంటాం, రైట్. పర్సెప్షన్ టైమ్ ఆఫ్ హ్యూమన్ ఇయర్స్ ఎంత సార్ అని అడిగితే 1/10 seconds, ఆర్ 0.1 సెకండ్. మినిమం ఇంత టైం గ్యాప్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఒక సౌండ్కి ఇంకో సౌండ్కి వేరియేషన్ చేయగలం, ఒక మాటకి ఇంకో మాటకి వేరియేషన్ చేయగలం, డిఫరెన్షియేట్ చేయగలం మనం, రైట్. అంత మినిమం టైం కావాలి, రైట్. ఓకేనా. మరి ఇప్పుడు చెప్పండి, ఇతను హలో అన్నాడు, మళ్ళీ అతను చెప్పినటువంటి హలో మళ్ళీ అతనికి వినపడాలి, ఖచ్చితంగా డిఫరెన్షియేట్ చేయాలి.
అంటే నేను మాట్లాడిన హలో కాదు, ఇది ఆ గోడ నుంచి రిఫ్లెక్ట్ అయిన హలో అనేటటువంటి దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే మినిమం టైం గ్యాప్ ఎంత ఉండాలి? 0.1 సెకండ్ గ్యాప్ ఉండాలి. రైట్. ఈ తర్వాత ఏర్పడదు అనుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు రైట్. ఇప్పుడు చెప్దాం ఇక దీని పరిస్థితి ఏందో, ఆ డిస్టెన్స్ కనుక్కుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? డి డిస్టెన్స్. మళ్ళీ ఈ సిగ్నల్ మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా ఎంత? డి. టోటల్ డిస్టెన్స్ ఎంత? డి ప్లస్ డి ఎంత? 2d అవుతుంది. అవునా కాదా? మరి ఇలా మినిమం టైం గ్యాప్ ఎంత ఉంటే సరిపోతుంది మనకి? మాట్లాడినప్పటికీ మళ్ళీ వినిపించే టయానికి అలా మొత్తం గ్యాప్ ఎంత ఉంటే సరిపోతుంది మాట్లాడటానికి, మళ్ళీ ఆ మాట్లాడింది వినపడడానికి? రైట్. మినిమం టైం గ్యాప్ ఎంత ఉండాలి? 0.1 సెకండ్. అంటే గోడ నుంచి రిఫ్లెక్ట్ కావడానికి 0.1 అంటే ఇక్కడ టీ అనుకుందాం, కాసేపు టీ అనుకుందాం. జనరల్ ఈక్వేషన్ రాద్దాం, తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకుందాం కావాలంటే. రైట్. వి ఈజ్ ఈక్వల్ వెళ్ళేటప్పుడు డి, వచ్చేటప్పుడు డి, టోటల్ టైం ఎంత పట్టిందంటే టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? 2d/t. రైట్. 2d/t. నాకు కావాల్సింది ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వి ఇంటూ టీ బై 2. అవునా కదా? వి ఇంటూ టీ బై 2. ఇప్పుడు చూడండి, మనకి డి అనేది తెలియదు. ఆ డి మినిమం ఎంత ఉంటే మనం వినగలుగుతాం, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మనకి ఆల్రెడీ తెలుసు ఆ టైం గ్యాప్ ఎంత ఉండాలి, అప్పుడు 0.1 సెకండ్ ఉండాలి. రైట్. ఇప్పుడు దాని ప్రకారం నేను సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ వి వాల్యూ. వి వాల్యూ అంటే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎయిర్. ఇప్పుడు ఎయిర్ లోనే కదా మనం మాట్లాడేది. జనరల్ గా వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ద ఎయిర్ ఎంత ఉంటుందంటే 330 ఉంటుందంట, 0°C వద్ద 330. తర్వాత మాట్లాడతాను నేను ఇది ఎట్లా వచ్చిందో. వి వాల్యూ 330 ఇంటూ మినిమం టైం గ్యాప్ ఎంత ఉంటే సరిపోతుంది? మళ్ళీ హలో అని స్పష్టంగా వినటానికి 0.1/2. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతో చెప్పండి? 16.5 మీటర్స్. 16.5 మీటర్స్. అంటే ఈ అబ్జర్వర్ కి ఆ ఒపాక్ మెటీరియల్ కి మినిమం ఎంత డిస్టెన్స్ ఉంటే అలాంటి ఫినామినాన్ మనం అబ్జర్వ్ చేయగలం, ఈకోని అబ్జర్వ్ చేయగలం. రైట్. 16.5 మీటర్స్ ఉండాలి. ఎంత ఉండాలి? 16.5 మీటర్స్ ఉంటే అబ్జర్వ్ చేస్తాం. ఎగ్జామినేషన్ లో ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ the observer and the opaque material to observe the echo phenomenon. Option A 16.5 millimeters, option B 16.5 meters, option C 16.5 kilometers, option D 16.5 centimeters. రైట్. అన్ని నెంబర్ మాత్రం సేమ్ ఉందన్నమాట. అందుకే యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. 16.5 మిల్లీమీటర్స్ అంటే చాలా షార్ట్ డిస్టెన్స్ కదా, అవునా కదా? చాలా షార్ట్ డిస్టెన్స్. 1.65 సెంటీమీటర్స్ అన్నట్టేగా. అంత తక్కువ దూరంలో హలో అంటే మమ్మల్ని హలో అని మనకి వినిపించదుగా, కాబట్టి అది కాదు. 16.5 సెంటీమీటర్స్ అంటే ఒక మన స్కేల్ 15 సెంటీమీటర్ స్కేల్ కొంచెం ఎక్కువ, 1.5 సెంటీమీటర్ ఎక్కువ అంతే. ఆ స్కేల్ లెంత్ లో ఉన్నప్పుడు కూడా వినిపిస్తుందా? వినిపించదు. 16.5 కిలోమీటర్స్ అంటే చూడండి, ఇక మన ఊరు నుంచి పక్క ఊరికి లేకపోతే ఇంకా దూరంగా ఉన్న సిటీకి. రైట్. అంతంత డిస్టెన్స్ లో మనం ఈకో ఫినామినాన్ ఈ లోపల ఎనర్జీ లాస్ చేయగలిగితే గెస్ చేయగలగాలి. 16.5 మీటర్స్ అంత డిస్టెన్స్ లో ఉంటే మనం క్లియర్ గా వినొచ్చు. సైంటిఫిక్ గా వచ్చినటువంటి ఐడియల్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఐడియల్ వాల్యూస్. రైట్. ఎగ్జామినేషన్ లో ఈకోకి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తా ఉంటాడు. వాట్ ఈస్ ద పర్సిస్టెన్స్ టైమ్ ఆఫ్ ద ఇయర్ అంటే మినిమం పర్సిస్టెన్స్ టైమ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ 0.1 సెకండ్. వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ మినిమం డిస్టెన్స్ ఫర్ ద ఈకో అబ్జర్వేషన్ అంటే 16.5 మీటర్స్ అని చెప్తా ఉంటారు. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ అట్ 0°C ఇన్ ద ఎయిర్ అంటే 330 మీటర్ పర్ సెకండ్. ఇది మళ్ళీ వెలాసిటీ గురించి సపరేట్ గా మాట్లాడినప్పుడు డిస్కస్ చేస్తాను అనమాట. ఇదంతా కూడా ఈకో ఆర్ ద రీసౌండ్ కి సంబంధించినటువంటి ఫినామినా. మరి దీనివల్ల అప్లికేషన్స్ ఏంటో చూడండి. జనరల్ గా అప్లికేషన్స్ వర్కింగ్ ఆఫ్ సోనార్ సిస్టమ్స్ ఆర్ ద సోనార్ డివైజెస్. వర్కింగ్ ఆఫ్ సోనార్ సిస్టమ్స్ మనకి ఇందాక మాట్లాడినగా, దాని గురించి ఇప్పుడు మాట్లాడితే టైం వచ్చింది కాబట్టి. రైట్. ఇక్కడ చూడండి, ఇది ఓషన్ సర్ఫేస్, ఇది ఓషన్ బాటమ్, ఇదే సర్ఫేస్. సోనార్ సిస్టమ్ అంటే జేబులో పెట్టుకొని పోయేది అనుకున్నారు, పెద్ద డివైజ్. అది షిప్ లో తీసుకొని వెళ్తా ఉంటారు. ఇదే సోనార్ డివైజ్. ఇది సోనార్ డివైజ్. రైట్. దీంట్లో సోర్స్ ఉంటుంది. సోర్స్ అంటే ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఒక రిసీవర్ ఉంటుంది. రైట్. రిసీవర్ని ఇక్కడ ట్రాన్స్మిటర్ని ఉంచుతున్నాను. రైట్. ఒక సోనార్ ఆపరేటర్స్ ఉంటాడు. ఆ సోనార్ ఆపరేటర్ ఏం చేస్తాడంటే ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అల్ట్రాసోనిక్స్ వస్తాయి. అల్ట్రాసోనిక్స్ ఇలా సముద్రం లోపలికి వెళ్తున్నాయి, డీ డెప్త్కి వెళ్ళినాయి, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడికొచ్చినాయి, డీ డెప్త్. రైట్. రిసీవర్ రిసీవ్ చేసుకుంటాడు. వీడు ఎప్పుడైతే ట్రాన్స్మిటర్ ప్రెస్ చేశాడో రిసీవర్కి ఎప్పుడైతే రీచ్ అవుతాయో ఆటోమేటిక్గా రిసీవర్లో అలారం అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని టైం నోట్ చేసుకుంటాడు. టైం తెలుస్తుంది వాడికి. టైం తెలిసింది తర్వాత ఇంకా వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద వాటర్ తెలుస్తుంది. రైట్. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద వాటర్ తెలుస్తుంది. ఇంకేం తెలియదు అతనికి?
డెప్త్ తెలియదు. ఎందుకంటే లాబొరేటరీలో కనుక్కోవచ్చుగా వాటర్‌లో ఎంత స్పీడ్ ఎళ్తుందో సాల్ట్ వాటర్‌లో. అవునా కాదా? కాబట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక తెలియనిది ఏంది డెప్త్. మనకి ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఉందిగా. ఏ ఈక్వేషన్ అది? D ఏంది? V/T/2. ఈ ఈక్వేషన్‌లో V తెలుసు, T తెలుసు, D తెలీదు కనుక్కోవచ్చు. ఎగ్జామినేషన్ అంటే రిఫ్లెక్షన్ అంటే ఈకోనేగా ఇది. ఇలా జరిగిందేంది మళ్ళీ వెనక్కొచ్చిందిగా ఈకోనే. దీంట్లో యూజ్ చేసిన రేస్ ఏంది? అల్ట్రాసోనిక్స్. యూజ్ చేసిన రేసు అల్ట్రాసోనిక్స్. జరిగిన ఫినామినన్ లేదా దృగ్విషయం ఏంది? ఈకో ఆర్ ఈ సౌండ్. రైట్. ఇప్పుడు ఎగ్జామినేషన్‌లో చిన్నపాటి ప్రాబ్లమాటిక్‌గా అడిగినా గాని అడగడు మనకి ప్రాబ్లమాటిక్‌గా మాక్సిమం. ఒకవేళ నోట్లోకి ఏదన్నా అడిగితే ఇఫ్ ద టైమ్ టేకెన్ ద సౌండ్ వేవ్స్ టు ట్రావెల్ ద సోనార్ సిస్టమ్ టు ద బాటమ్ ఆఫ్ ద ఓషన్ అండ్ రిటర్న్ బ్యాక్ ఈజ్ 6 సెకండ్స్. హౌ మెనీ సెకండ్స్? 6 సెకండ్స్ అనుకుందాం. రైట్. 6 సెకండ్స్. ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద వాటర్ 1400 మీటర్ పర్ సెకండ్. దెన్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ then the depth of the ocean D is equal 1400 meters per second into 6 seconds by 2, right? 2 3 is ఎంత అవుతుంది? 4200 meters, which means 4.2 kilometers, right? ఇలా డెప్త్ ఆఫ్ ద ఓషన్ మెజర్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక సింగిల్ పాయింట్ లో తీసుకొని ఫైనల్ డెప్త్ ఏంగా కన్సిడర్ చేయరు. స్టాటిస్టికల్ గా ఓషన్ సర్ఫేస్ అంతా కూడా సోనార్ సిస్టమ్స్ ని ఎస్టాబ్లిష్ చేసి శాటిలైట్ డేటా ద్వారానన్నా లేదా విత్ ఇన్ ద సోనార్ సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేసి మనకి ఫైనల్ డెప్త్ ని డిసైడ్ చేస్తారు. ఓషన్ యొక్క యావరేజ్ డెప్త్ ని డిసైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? ఈ సోనార్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. ఇంకెక్కడ యూజ్ చేస్తారు సార్ మరి ఈ ఇకో ఫినామినాని అంటే? ఇకో కార్డియోగ్రామ్. అందుకే ఇందాక మాట్లాడుకున్నాంగా మనం ఇకో కార్డియోగ్రామ్. దాంట్లోనే ఉంది మీనింగ్. ఇకో కార్డియోగ్రామ్ మెడికల్లో ఇంకెక్కడ యూజ్ చేస్తాం సార్ అని అడిగితే టు ఫైండ్ ద డెప్త్ ఆఫ్ వెల్స్. రైట్. బోర్వెల్స్ ఉంటాయి. బోర్వెల్స్ డెప్త్ కానివ్వండి, లేకపోతే మన ఇళ్ళకాడ ఉండేటటువంటి వెల్స్, రైట్, నేచురల్ ట్రెడిషనల్ వెల్స్, అగ్రికల్చరల్ వెల్స్, వాటి యొక్క డెప్త్ ని మెజర్ చేయడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటాం. లేదా టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అండి ఇది టూ టాల్ బిల్డింగ్స్ ఆర్ ద మౌంటైన్స్, రైట్. టూ టాల్ బిల్డింగ్స్ ఆర్ మౌంటైన్స్. టాల్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, 100 ఫ్లోర్ బిల్డింగ్స్ మధ్య డిస్టెన్స్ మెజర్ చేయడానికైనా, లేదా ఒక హిల్లీ రీజియన్స్ లో టూ టాల్ మౌంటైన్స్ మధ్య డిస్టెన్స్ మెజర్ చేయడానికైనా, మధ్యలో వ్యాలీ ఉందనుకోండి వాటి మధ్య డిస్టెన్స్ మెజర్ చేయడానికైనా ఇకో ఫినామినా అనేది యూజ్ అవుతా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఇకో. రైట్. ఎగ్జామినేషన్ లో అడిగితే కన్ఫ్యూజన్ కావద్దు. మరి నెక్స్ట్ ఏంటి సార్ అని అడిగితే ఇంకో ప్రాపర్టీ ఏం చెప్పండి? ఓకే, రివర్బరేషన్ కదా. రివర్బరేషన్ అంటే ఏందో చూడండి. మనకి ఇదంతా మనం రియల్ లైఫ్ లో అబ్జర్వ్ చేస్తాం. ఒక పెద్ద హాల్లో అప్పుడే కట్టిన గదులు, ఇల్లు కడుతున్నాం కదా. ఇల్లు కట్టిన తర్వాత కింద వాటర్ కొంచెం ఉంటుంది, పాలిష్ చేసి ఉంటే అప్పుడే రాళ్ళు వేసి ఉంటారు మనకి. అవునా కదా? రైట్. ఈ నాపరాల్లో మనకి పాలరాళ్ళు అంటాం కదా, ఆ రాళ్ళు వేశారు. మంచి కొత్త గది, అప్పుడే సిమెంట్ వేశారు, నీట్ గా ఉంది, సున్నం వేశారు. లోపల పోయి హలో అన్నాం అనుకోండి, హలో అని గట్టిగా అరిస్తే హలో 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 అని కంటిన్యూస్ గా వినపడింది. అవునా కదా? కొద్దిసేపటి వరకు వినపడిద్దా, సాయంత్రం వరకు వినపడిద్దా? కొద్దిసేపటి వరకు అయితే వినిపిస్తుంది. రైట్. ఏం జరిగింది? హలో 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 అనే సౌండ్ కంటిన్యూస్ గా వినిపిస్తుంది మనకి. ఇది ఫ్యూ సెకండ్స్ వరకు కంటిన్యూస్ గా వినిపిస్తుంది. డికే అయ్యేంత వరకు వినిపిస్తుంది. హలో 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 అని ఎక్కడికో అయిపోయి ఆగిపోతుంది, డికే అయిపోతుంది. రైట్. దట్ ఈస్ కాల్డ్ రివర్బరేషన్. ఎందుకు జరిగింది సార్ అని అడిగితే, ఇది వాళ్ళు అనుకుంటే మనం ఇక్కడ ఉంటే ఇలా వెళ్ళినటువంటి సౌండ్ మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అయింది. లెస్ దాన్ 0.1 సెకండ్ the reflected sound is received by the ears is less than 0.1 second. That phenomenon is called reverberation. అదే greater than 0.1 second అయితే reverberation. Less than 0.1 second, that phenomenon is called reverberation. అదే greater than 0.1 second అయితే క్లియర్ గా వినిపిస్తుంది మనకి, వన్ టైమే వినిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద ఇకో ఫినామినన్. ఇకో సింగిల్ టైము గ్రేటర్ దాన్ 0.1 సెకండ్ క్లియర్ గా వినిపిస్తేనే ఇకో. అలా కాకుండా చెప్పిందే చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అంటే చేరుకుంటా ఉంది, లెస్ దాన్ 0.1 సెకండ్ మళ్ళీ ఇంకోటి ఇస్తుంది. ఇది అనాలిసిస్ చేసే లోపల ఇంకో సౌండ్ వస్తుంది, ఇంకో హలో వస్తుంది. ఎన్నిసార్లు అందుకే కంటిన్యూస్ గా హలో 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 అని వినిపిస్తూ ఉంటుంది మనకి. మీరు చూసే ఉంటారు ఇలాంటి. రైట్. కాకపోతే దాన్ని పర్టికులర్ గా రివర్బరేషన్ అంటారని తెలియకపోవచ్చు బహుశా. మనందరం ఇదంతా కూడా ఫీల్ అయినటువంటి ఈవెంట్స్ ఇవన్నీ కూడా. అవునా కదా? సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం చాలాసార్లు ఫీల్ అయి ఉంటాం ఇలాంటి. పెద్ద పెద్ద ఆడిటోరియాల్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడ మనం హాల్లలో కానివ్వండి, లేకపోతే ఒక గదిలో కానివ్వండి, పెద్ద హాల్లో తప్పట్లు కొడితే మళ్ళీ అది వినపడతా ఉంటుంది. లేకపోతే హలో ఏంట్రా అంటే ఏంట్రా అని వినిపిస్తూ ఉంటుంది. రైట్. ఇదంతా కూడా ఏంటి అంటే
రివర్బరేషన్ అంటాం. లెస్ దాన్ 0.1 సెకండ్లో కంటిన్యూస్గా మనకి వినిపించడాన్ని రివర్బరేషన్ అంటాం అనమాట. రైట్. అయితే మరి ఇది ఏంటంటే ఇది అంత మంచిది కాదు, అంత కంటిన్యూస్గా వినిపించడం అనేది మంచిది కాదు. ఒకవేళ సినిమా థియేటర్ ఉందనుకోండి, సినిమా థియేటర్లో మనకి అంతమంది ఆడియన్స్ అన్ని స్పీకర్స్ ఉంటాయి, ఒకేసారి లెస్ దాన్ 1 సెకండ్ కన్నా వినిపిస్తున్నాయి అనుకోండి, ఇక ఏదైనా పెద్ద భారీ ఎత్తున డైలాగ్ వచ్చింది అనుకోండి, తెలుగు సినిమా డైలాగులు ఒక్కసారి వినటానికే కష్టం, అలాంటిది మరి కంటిన్యూస్గా వినిపిస్తుంది అనుకోండి, ఎవడు కూడా థియేటర్లో ఉండడు, ఇక బయటకు వచ్చేస్తారు. అందుకే ఏం చేస్తారంటే ఆ మ్యాట్స్ కానీ కటన్స్ కానీ లేకపోతే థర్మాకోల్ షీట్స్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా ఏంది సౌండ్ అబ్జర్వర్స్ స్పాంజ్ ఇవన్నీ కూడా ఉంచుతారనమాట సౌండ్ అబ్జర్వర్స్ ని. రైట్. సౌండ్ అబ్జర్వర్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దేన్ని తగ్గించాలంటే టు రెడ్యూస్ ద రివర్బరేషన్ ఫినామినన్ ఇన్ ద సినిమా థియేటర్స్ ఆర్ ద ఆడిటోరియంస్ సౌండ్ అబ్జర్వర్స్ ఆర్ యూజ్డ్. ధ్వని శోషకాలను ఉపయోగిస్తారు. ధ్వని శోషకాలు ఏదైనా కావచ్చు. రైట్. ఏది స్పాంజ్ కావచ్చు, లేదా గడ్డి కావచ్చు, జమ్మి కావచ్చు, ఇంకా అన్ని కూడా ఏంటంటే సౌండ్ అబ్జర్వర్స్ అనమాట. లేకపోతే కటన్స్ ఉంటాయి కదా, కాటన్ కటన్స్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మ్యాట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. ఇవి జనరల్ గా రివర్బరేషన్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా దేనికి సంబంధించింది? రైట్. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ సౌండ్ లో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి అనమాట. మరి నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ని డిస్కస్ చేద్దాం మనం. రైట్. ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. మనం ఇప్పటిదాకా ఏంటంటే జనరల్ గా సౌండ్ ప్రాపర్టీస్, సౌండ్ టైప్స్, తర్వాత ద రెస్పెక్ట్ అప్లికేషన్స్ మాట్లాడినాం. ఇప్పుడు ఏంటి అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఆర్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ నుంచి మాట్లాడదాం మనం. వెలాసిటీ ఆఫ్ సౌండ్ జనరల్ గా మనకి సౌండ్ వేవ్స్ మెకానికల్ వేవ్స్ అని తెలుసు మనకి, అవునా కదా? సౌండ్ వేవ్స్ మెకానికల్ వేవ్స్ అని తెలుసు. ఓన్లీ దే కెన్ ప్రాపగేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద మీడియం అని కూడా తెలుసు మనకి. రైట్. అయితే అన్ని మెటీరియల్ మీడియంస్ లో సౌండ్ ట్రావెల్ చేస్తా అంటే చేయదు. రైట్. అన్ని మెటీరియల్స్ లో ట్రావెల్ చేస్తా. రైట్. అయితే ఓన్లీ దే కెన్ ప్రాపగేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద మీడియం అని కూడా తెలుసు మనకి. మెకానికల్ వేవ్స్ అని తెలుసు. ఓన్లీ దే కెన్ ప్రాపగేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద మీడియం అని కూడా తెలుసు మనకి. రైట్. అయితే అన్ని మెటీరియల్ మీడియంస్ లో సౌండ్ ట్రావెల్ చేస్తా అంటే చేయదు. రైట్. అన్ని మెటీరియల్స్ లో ట్రావెల్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ థర్మాకోల్ షీట్ కానివ్వండి, లేకపోతే ఈ రబ్బరు ఇలాంటివి ఉన్నాయనుకోండి, వీటిలో సౌండ్ ట్రావెల్ చేయదు. రైట్. అయితే మనకి ఈ సౌండ్ ట్రావెల్ చేయాలి అంటే, ఒక మెటీరియల్లో సౌండ్ ట్రావెల్ చేయాలి అంటే, ధ్వని ప్రయాణించాలి అంటే ఏ ప్రాపర్టీస్ ఉండాలి అంటే ఖచ్చితంగా 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. 2 ప్రాపర్టీస్. వన్ ఈజ్ ఎలాస్టిసిటీ సాటిస్ఫై చేయాలి. సౌండ్ ట్రావెల్ చేయాలి అంటే ఒక మెటీరియల్లో సౌండ్ ట్రావెల్ మనకి ఈ సౌండ్ ట్రావెల్ చేయాలి అంటే, ఒక మెటీరియల్లో సౌండ్ ట్రావెల్ చేయాలి అంటే, ధ్వని ప్రయాణించాలి అంటే ఏ ప్రాపర్టీస్ ఉండాలి అంటే ఖచ్చితంగా 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. 2 ప్రాపర్టీస్. వన్ ఈజ్ ఎలాస్టిసిటీ ప్రాపర్టీ. అనదర్ ప్రాపర్టీ ఈజ్ ఇనర్షియా ప్రాపర్టీ. ధ్వని వేగం గురించి మాట్లాడుతున్నాం. ధ్వని అనేది కేవలం యానకం ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణిస్తుంది. అయినప్పటికీ అన్ని యానకాల్లో ప్రయాణిస్తుందా అంటే ప్రయాణించదు. ఒక యానకంలో ధ్వని ప్రయాణించాలంటే ఈ 2 ధర్మాలు కంపల్సరీగా ఉండాలి. మొదటిది ఏంటంటే స్థితిస్థాపకత, ఇదేంటి అంటే జడత్వం. రైట్. ఎలాస్టిసిటీ అండ్ ఇనర్షియా ప్రాపర్టీ ఉండాలి. ఎలాస్టిసిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఏదైనా మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క షేప్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు రబ్బర్ బాలే ఉంది, అప్లై చేసినాం అనుకోండి, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క షేప్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు రబ్బర్ బాలే ఉంది. రైట్. మనం ఫోర్స్ని అప్లై చేస్తే ఆ స్పెరికల్ నేచర్ పోతుంది. తర్వాత మనం ఎప్పుడైతే బలాన్ని తీసేసినో మళ్ళీ సేమ్ షేప్ లోకి వచ్చేస్తుంది, రీగైనింగ్ ఇట్స్ ఒరిజినల్ షేప్. దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ద ఎలాస్టిసిటీ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఎంత ఫాస్ట్ గా అలా రీగైన్ అవుతుందో ఆ రిప్రజెంట్ చేసేటటువంటి టర్మ్ ఏమంటే ఇనర్షియా ప్రాపర్టీ అంటాం. జడత్వం అంటాం. యాక్చువల్గా దీని గురించి న్యూటన్ లాస్ లో మాట్లాడుతాం, డోంట్ వరీ. కాకపోతే ప్రజెంట్ గా ఏంటంటే కొంచెమే మాట్లాడుకున్నాం. అది ఎంత ఫాస్ట్ గా రీగైన్ అవుతుందో అది తెలియజేసేది ఏంటంటే ఇనర్షియా ప్రాపర్టీ అనమాట. రైట్. అదంటే మెటీరియల్ డెన్సిటీ మాస్ కు సంబంధించినటువంటి ఏది ప్రాపర్టీ, డెన్సిటీ రిలేటెడ్ అనమాట. ఇప్పుడు ఎనీ మీడియం, ఇప్పుడు ఏదో ఒక మీడియంలో మనకి సౌండ్ వెలాసిటీని జనరలైజ్డ్ ఈక్వేషన్ ఎలా రాస్తారంటే ఎలాస్టిసిటీ ప్రాపర్టీ బై ఇనర్షియా ప్రాపర్టీ. Square root of elasticity by inertia property of the medium gives the velocity of the sound in that medium. ఒక యానకంలో ధ్వని వేగానికి సాధారణ సమీకరణం ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ స్థితిస్థాపకత బై జడత్వం. రైట్. ఆ 2 విలువల్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆ యానకంలో ధ్వని వేగం అనేది వస్తుంది. మరి ఇప్పుడు ధ్వని అనేది 3 డిఫరెంట్ మెటీరియల్స్ లో ట్రావెల్ చేయొచ్చు. ఎయిర్ లో ట్రావెల్ చేయొచ్చు, అంటే గ్యాసెస్ లో ట్రావెల్ చేయొచ్చు, లిక్విడ్స్ లో ట్రావెల్ చేయొచ్చు, సాలిడ్స్ లో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇండివిజువల్ గా మాట్లాడుకుందాం. ఇది జనరలైజ్ ఈక్వేషన్ ఓకే, బట్ ఇండివిజువల్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు. రైట్. దట్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ సౌండ్
వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఆర్ గ్యాసెస్. అంటే రెండింటిని ఒకేసారి మాట్లాడరు, రెండిట్లో గ్యాసెస్ ఆర్ ఎయిర్. యాక్చువల్గా ఎయిర్లో కానీ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఫస్ట్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే న్యూటన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. న్యూటన్ గివెన్ ద వన్ ఈక్వేషన్ దట్ ఈస్ యూస్ఫుల్ టు ఫైండ్ అవుట్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, రైట్. ఎయిర్లో ఎయిర్ ఆర్ ద గ్యాసెస్. ఓకేనా? ఏంటి సార్ ఆ న్యూటన్ ఈక్వేషన్ అంటూ మనం, న్యూటన్ ఈక్వేషన్ ఫర్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్, న్యూటన్ ఈక్వేషన్స్. న్యూటన్స్ ఈక్వేషన్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ గ్యాసెస్ ఆర్ ఎయిర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి బై ఈక్వేషన్స్. న్యూటన్స్ ఈక్వేషన్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ గ్యాసెస్ ఆర్ ఎయిర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి బై రో. పి అనేది ఎలాస్టిసిటీ ప్రాపర్టీ, రో అనేది ఏంటంటే ఇనర్షియా ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే జనరలైజ్డ్ ఈక్వేషన్ ఏం రాసినాం మనం, ఎలాస్టిసిటీ బై ఇనర్షియా అని రాసినాం మనం, స్క్వేర్ రూట్ ఉంచినాం, అది వేరే విషయం, రైట్. ఇక్కడ పి అంటే ఏంటి సార్ అనే బై ఈక్వేషన్ న్యూటన్ ఈక్వేషన్స్. న్యూటన్స్ ఈక్వేషన్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ గ్యాసెస్ ఆర్ ఎయిర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి బై రో. పి అనేది ఎలాస్టిసిటీ ప్రాపర్టీ, రో అనేది ఏంటంటే ఇనర్షియా ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే జనరలైజ్డ్ ఈక్వేషన్ ఏం రాసినాం మనం, ఎలాస్టిసిటీ బై ఇనర్షియా అని రాసినాం మనం, స్క్వేర్ రూట్ ఉంచినాం, అది వేరే విషయం, రైట్. ఇక్కడ పి అంటే ఏంటి సార్ అని అడిగితే ప్రెజర్ అండి. ఏంటిది? ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఆర్ ద ఎయిర్. రో ఇస్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ ద గ్యాస్ ఆర్ ద ఎయిర్, రైట్. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఎయిర్ లో వెలాసిటీ వస్తుందంట, లేదా గ్యాసెస్ లో వెలాసిటీ వస్తుందంట. సరే న్యూటన్ చెప్పింది కదా అని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది సార్ అని అడిగితే 280 మీటర్లు పర్ సెకండ్ వచ్చిందంట. సరే న్యూటన్ చెప్తే ఆ ఎయిర్ లో వెలాసిటీ గ్యాస్ ఆర్ డెన్సిటీ, రో ఇస్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ ద గ్యాస్ ఆర్ ద ఎయిర్, రైట్. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఎయిర్ లో వెలాసిటీ వస్తుందంట, లేదా గ్యాసెస్ లో వెలాసిటీ వస్తుందంట. సరే న్యూటన్ చెప్పింది కదా అని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది సార్ అని అడిగితే 280 మీటర్లు పర్ సెకండ్ వచ్చింది. 280 మీటర్లు పర్ సెకండ్ వచ్చింది. తర్వాత నేనేం చేసినట్టే ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేసిన. ఎలా చేసినట్టే ఒక పైప్ తీసుకొని, రైట్, ఆ పైపు యొక్క లెంత్ ఎల్ అనుకున్నా, రైట్. ఒక ఎండ్ వద్ద ఏం చేసిందంటే ఒక ఫ్రెండ్ నుంచిన ఇక్కడ నేనే మాట్లాడిన ఇలా ఆ పైపు చేసిన. ఎలా చేసినట్టే ఒక పైప్, తర్వాత నేనేం చేసినట్టే ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేసిన. ఎలా చేసినట్టే ఒక పైప్ తీసుకొని, రైట్, ఆ పైపు యొక్క లెంత్ ఎల్ అనుకున్నా, రైట్. ఒక ఎండ్ వద్ద ఏం చేసిందంటే ఒక ఫ్రెండ్ నుంచిన ఇక్కడ నేనే మాట్లాడిన ఇలా, రైట్. దీంట్లో ఎయిర్ ఫిల్ చేసిన, సేమ్ ప్రెజర్ సేమ్ డెన్సిటీ తోటి ఎయిర్ ఫిల్ చేసి నేనేం చేసినట్టు మాట్లాడితే ఎల్ బై టీ ఎప్పుడు వినపడిందో అడిగినా మనకి, హలో అన్న నేను, వాడికి వినపడింది. చాలా లెంత్ ఉంది పైపు, అంతేగాని ఇంత చిన్నగా ఉండదు, చాలా లెంత్ ఇమాజిన్ చేయండి, చాలా పొడవు ఉంది ఇది. ఒక 1/2 కిలోమీటర్ వేసుకోండి, లేకపోతే ఒక 1/2 కిలోమీటర్ వేసుకోండి, ప్రాబ్లం లేదు, రైట్. అంత లెంత్ బై టైం గివ్స్ ద వెలాసిటీగా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చిందంటే 330 మీటర్ పర్ సెకండ్, అంటే ల్యాబొరేటరీ వాల్యూ, అంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అంటాం, రైట్. కానీ న్యూటన్ ఈక్వేషన్ ప్రకారంగా థియరిటికల్ వాల్యూ ఎంత వచ్చింది? థియరిటికల్ వాల్యూ వచ్చేసి 280 మీటర్లు పర్ సెకండ్. కానీ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ వచ్చేసి, రైట్, 330 మీటర్లు పర్ సెకండ్. మరి మీరు చెప్పండి, ఎక్స్పెరిమెంట్స్ నమ్ముతారా, థియరీ నమ్ముతారా? ఎక్స్పెరిమెంట్స్నే నమ్ముతారు. కాబట్టి ఏదో సంథింగ్ రాంగ్ ఇన్ ద న్యూటన్స్ ఈక్వేషన్. న్యూటన్ ఈక్వేషన్ లో కొంచెం రాంగ్ వచ్చిందని అనిపిస్తుంది. ఎగ్జామినేషన్ లో అడిగితే వాట్ ఈస్ ద థియరిటికల్ వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అకార్డింగ్ టు ద న్యూటన్స్ ఈక్వేషన్ అని అడిగితే ఏం చెప్తారు? 280 మీటర్లు పర్ సెకండ్. హూ గివెన్ ద ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఆర్ గ్యాసెస్? న్యూటన్, రైట్. ఇలా అడగొచ్చు అడిగితే మాక్సిమం. నెక్స్ట్ దీన్ని కరెక్ట్ చేశాడు వేరే సైంటిస్ట్ వచ్చి. ఎవరు సార్ అని అడిగితే ఆయన పేరే లాప్లాస్, రైట్. లాప్లాస్ వచ్చాడు అనమాట. లాప్లాస్ వచ్చి ఆ న్యూటన్ ఈక్వేషన్స్ ఏం చేశాడంటే కరెక్ట్ చేశాడు. లాప్లాస్ ఈక్వేషన్ అంటాం మనం. లాప్లాస్ ఏం చేశాడంటే సేమ్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద ఎయిర్ ఆఫ్ ద గ్యాసెస్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద గామా పీ బై రో. అక్కడికి వేరియేషన్ లేదు, పీ బై రో కామనే ఉంది. ఇక్కడ ప్రెజర్ ఉంది, ఇక్కడ కూడా డెన్సిటీ ఉంది. ఇక్కడ ఎడిషన్ గామా పీ బై రో ఇన్ ద ఎయిర్ ఆఫ్ ద గ్యాసెస్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద గామా పీ బై రో. అక్కడికి వేరియేషన్ లేదు, పీ బై రో కామనే ఉంది. ఇక్కడ ప్రెజర్ ఉంది, ఇక్కడ కూడా డెన్సిటీ ఉంది. ఇక్కడ అడిషనల్ టర్మ్ గామా వచ్చింది, రైట్. గామా ఈస్ ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ ఎయిర్ ఆర్ ద గ్యాసెస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకేనా? ఇదంతా కూడా సైంటిఫిక్ లాంగ్వేజ్, అర్థం కాదు కానీ సింప్లిఫై చేసి సింపుల్గా ఉష్ణోగ్రత పదం ఇది. లాంగ్వేజ్ అర్థం కాదు కానీ సింపుల్ అండ్ కాన్స్టెంట్ వాలిటీస్ ఆఫ్ ఎయిర్ ఆర్ ద గ్యాసెస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్.
ఓకేనా? ఇదంతా కూడా సైంటిఫిక్ లాంగ్వేజ్ అర్థం కాదు కానీ సింప్లిఫై చేసి సింపుల్గా ఉష్ణోగ్రత పదం ఇది టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది అనే విషయాన్ని తెలియజేశాడు. రైట్? ఎడియాబాటిక్ ప్రాసెస్లు అంటారు, అవన్నీ కూడా నేను గెలకట్లేదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు. టెంపరేచర్ టర్మ్ అంటే సింపుల్గా న్యూటన్ ఏం చెప్పాడంటే ప్రెజర్ మీద డెన్సిటీ మీద డిపెండ్ అవుతుందని చెప్పాడు. బట్ లాప్లాస్ ఏం చేశాడంటే ఇన్ అడిషన్ టు ద టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్పాడు. అంతే. రైట్? మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కన్వర్ట్ చేస్తే ఆ సిద్ధాంతాలని. ఓకేనా? రైట్. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మొత్తానికైతే ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని నేనేం చేసినంటే వాల్యూని కనుక్కునే ప్రయత్నం చేసిన. ఈ ఈక్వేషన్ నుంచి వాల్యూ ఎంత వచ్చిందంటే 330 మీటర్/సెకండ్ వచ్చింది. ఇది థియరిటికల్ వాల్యూ. ఇదేంటి ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. రెండు ఏమైనాయి? మ్యాచ్ అయిపోయినాయి. రెండు మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి లాప్లాస్ ఈక్వేషన్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ గ్యాసెస్ ఆర్ ద ఎయిర్. రైట్? ఇదే ఫైనల్ గా మనకి డిసైడ్ చేయడం జరిగింది అనమాట. రైట్? ఎగ్జామినేషన్ లో అప్పుడప్పుడు ఓన్లీ లాప్లాస్కే వచ్చింది ఈ ఐడియా, న్యూటన్కి వచ్చిన తర్వాత వచ్చింది ఆయన ఐడియా. న్యూటన్ ఈక్వేషన్ కరెక్ట్ చేశాడు అంతే, అంతేగాని ఆయన ఓన్ గా ఏం చేయలేదు. తర్వాత ఒక టర్మ్ యాడ్ చేశాడు. అందుకే అప్పుడప్పుడు ఈక్వేషన్ ఏమంటారంటే నాట్ ఓన్లీ లాప్లాస్ ఈక్వేషన్ విచ్ ఇస్ ఆల్సో నౌన్ యాజ్ న్యూటన్ లాప్లాస్ ఈక్వేషన్. న్యూటన్ లాప్లాస్ ఈక్వేషన్, ఎన్ఎల్ ఈక్వేషన్ అని కూడా అంటారు. ఎగ్జామ్ లో ఎన్ఎల్ ఈక్వేషన్ అన్నా ఎల్ ఈక్వేషన్ అన్నా రైట్ ఒకటే. న్యూటన్ ఈక్వేషన్ అంటే మళ్ళీ సపరేట్. ఓకేనా? ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజన్ కావద్దు. మరి హూ కరెక్టెడ్ ద న్యూటన్స్ ఈక్వేషన్ ఫర్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ అంటే ఏం చెప్తారు? లాప్లాస్ అని చెప్పాలి. ఓకేనా? లేదా న్యూటన్ లాప్లాస్ ఈక్వేషన్ ఆర్ ద లాప్లాస్ ఈక్వేషన్ అన్నా కానీ ఏదో ఇట్లా అడిగితే చూసుకోండి, డిపెండ్స్ ఆన్. మరి ఇప్పుడు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి వెలాసిటీ ఆఫ్ సౌండ్. రైట్? అదేందో చూద్దాం ఇక్కడ మనం. ఫ్యాక్టర్స్ హెడ్డింగ్ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద velocity of sound in gases or air. రైట్? ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ పడతాయి? యాక్చువల్ లాప్లాస్ ఈక్వేషన్ ప్రకారం ఏంది? V is equal to square root of gamma p by rho. అవునా కదా? అంటే ఈ ఫ్యాక్టర్సేగా మనం రాయాల్సింది. ఫస్ట్ ఫ్యాక్టర్ రాస్తాను చూడండి, ఫస్ట్ లిస్ట్ అవుట్ చేస్తానా. రైట్? ఏదో సంథింగ్ డెన్సిటీ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏంటంటే ఆ ఈక్వేషన్ లో టెంపరేచర్ టర్మ్ కూడా ఉంది. టెంపరేచర్ క్యాపిటల్ టి. ఇంకే టర్మ్ ఉంది? ప్రెజర్ ఉంది. రైట్? ఆ ప్రెజర్ ని తర్వాత రాసే ప్రయత్నం చేస్తాను, దానికన్నా ముందు ఇది రాసే ప్రయత్నం చేస్తాను. ఒకటి లేదు కానీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్, అది హ్యూమిడిటీ ఆర్ద్రత అంటాం మనం. రైట్? సాంద్రత, ఉష్ణోగ్రత, ఆర్ద్రత. రైట్? మళ్ళీ తెలుగులో చెప్పలేదు అనొద్దు నన్ను. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే ప్రెజర్ కూడా రాద్దాం. సరే ఓకే, ప్రెజర్ మళ్ళీ అది రాయకపోతే మీరు ఒప్పుకోరు, అవునా కదా? ఆ ఫిఫ్త్ వన్ కూడా చేస్తున్నా, విండ్ వెలాసిటీ, గాలి వేగం. ఓకేనా? ప్రెజర్, పీడనం. ఇవన్నీ కూడా 5 ఫ్యాక్టర్స్. రైట్? ఈచ్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది, ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతాడు అనేటటువంటి విషయాల్ని సరదాగా చాలా కూల్ గా చూద్దాం మనం. హడావుడి ఏం లేదు ఫిజిక్స్ లో హడావుడి అంటే నేను మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయను నేను. రైట్? చూడండమ్మా ఇది అట్లా జరుగుతుందిగా, నిజమేగా అని 10 సార్లు అడగను నేను. సింగిల్ టైంలోనే అయిపోతుంది, ఎందుకంటే మనకి డేటా అనేది యాక్యురసీగా ఉంటుంది. ఓకే? క్లారిటీగా ఉంటుంది, నో ప్రాబ్లం. అంతేగాని మిమ్మల్ని బతిలాడి సైన్స్ని ఒప్పించలేం మనం. ఓకే? జరిగే సిచ్యువేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటో చూడండి, డెన్సిటీ. రైట్? డెన్సిటీ అనేది ఈక్వేషన్ లో ఎలా ఉంది? ఇన్వర్స్ రిలేషన్ లో ఉంది, అవునా కదా? గామా పి బై రో ఇన్వర్స్ రిలేషన్ లో ఉంది, డినామినేటర్ లో ఉంది. రైట్? లెఫ్ట్ సైడ్ లో వాల్యూస్ కి మనకి ఇది రైట్ సైడ్ లో డినామినేటర్ లో ఉంటే లెఫ్ట్ సైడ్ వాల్యూస్ కి ఇన్వర్స్ రిలేషన్ ఉన్నట్టేగా. డెన్సిటీ పెరిగింది అనుకోండి, డెన్సిటీ పెరిగింది అంటే మనకి ఏమవుతుంది? లో వెలాసిటీ ఉంటుంది. డెన్సిటీ లో ఉందంటే హై వెలాసిటీ ఉంటుంది. రైట్? అసలు డెన్సిటీ అంటే ఏంది? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని చదువుతారు మీరు. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వస్తువులు తీసుకుంటా. రైట్? ఇప్పుడు నా దగ్గర 2 వస్తువులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సైజులో ఉన్నాయి. రైట్? ఇది కాసే వాటర్ బాటిల్ ఇవన్నీ మర్చిపోండి మీరు. ఈ 2 వస్తువులు ఆఫ్ సేమ్ వాల్యూమ్ ఒకే పరిమాణంలో ఉన్నాయి, అవునా కదా? ఇదేంటంటే దీంట్లో మొత్తం కూడా ఈ మెటీరియల్ మొత్తం కూడా ఇనుమిది, ఐరన్. రైట్? ఇదంతా కూడా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐరన్ కాకుండా ప్లాస్టిక్, ఇదంతా ప్లాస్టిక్. రైట్? మొత్తం కూడా అంటే లోపల స్పేస్ ఇవన్నీ ఆలోచించమాకండి, ఇంతే పరిమాణంలో మొత్తం ప్లాస్టిక్ నిండి ఉంది దీంట్లో అంటే ఇది మొత్తం కూడా ప్లాస్టికే అనుకోండి. లోపల బయట మొత్తం ప్లాస్టికే, సాలిడ్ ఇది. రైట్? ఇది కూడా ఏంటంటే సాలిడే బట్ ఐరన్. రైట్? ఇప్పుడు ఏది పట్టుకుంటే ఎక్కువ బరువు అనిపిస్తుంది? ఇది బరువు అనిపిస్తుంది నాకు, అవునా కదా? ఇది బరువు అనిపిస్తుంది ఎందుకంటే ఐరన్తో తయారైంది. సేమ్ వాల్యూమ్, ఘన పరిమాణాలు సమానంగానే ఎక్కువ ద్రవ్యరాశి ఉంది దీంట్లో తక్కువ ద్రవ్యరాశి ఉంది. రైట్? అందుకే ద్రవ్యరాశి ఎక్కువగా అంటే ఇచ్చినటువంటి ప్రాంతంలో ద్రవ్యరాశి ఎక్కువగా ఉంది, ఇచ్చినటువంటి ప్రాంతంలో దీంట్లో ద్రవ్యరాశి తక్కువగా ఉంది. దీనికి సాంద్రత ఎక్కువ ఉందంటారు, దీనికి సాంద్రత తక్కువ ఉందంటారు. సాంద్రత ఎక్కువ ఉంటే కొంచెం హెవీ అనిపిస్తుంది కదా, హెవీ. రైట్? ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంది? గ్యాసెస్ గురించి మనం మాట్లాడుకునేది, అవునా కదా? రైట్? గ్యాసెస్ గురించి మాట్లాడుతున్నాం. జనరల్గా ఏంటంటే ఇక్కడ ఈక్వేషన్ లో ఇలా ఉంది, గామా పి బై రో అని ఉంది. రైట్? ఇన్వర్స్ రిలేషన్స్ ఇవన్నీ కూడా.
ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు డెన్సిటీ హై ఉందంటే హెవియర్ గ్యాసెసా? లైటర్ గ్యాసెసా? హెవియర్ గ్యాసెస్. డెన్సిటీ హై మీన్స్ హెవియర్ గ్యాసెస్. హెవియర్ గ్యాసెస్. రైట్? అదే ఒకవేళ డెన్సిటీ లో ఉంటే లైటర్ గ్యాసెస్. లైటర్ గ్యాసెస్. ఇప్పుడు చెప్పండి, డెన్సిటీ హై ఉంటే వెలాసిటీ ఏం కావాలి? లో ఉండాలి. అంటే వెలాసిటీ లో ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ ఎలా ఉంటుంది? హై ఉంటుంది. రైట్? ఫైనల్ స్టేట్మెంట్ ఏంది ఇక్కడ? ద వెలాసిటీ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ సారీ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ high in the lighter gases than the heavier gases. Right? The velocity of sound, the velocity of sound is higher in the lighter gases than heavier gases. Than in the heavier gases. రైట్? ఇది కంక్లూజన్. ఓకే, అంటే లైటర్ గ్యాసెస్ లో ఎక్కువగా ఉంటుంది వెలాసిటీ. ఎందుకు చెప్పండి? అసలు ధ్వని తరంగాలే ధ్వని తరంగాలు ఏంటి? యాంత్రిక తరంగాలు. సౌండ్ వేవ్స్ మెకానికల్ వేవ్స్. మెకానికల్ వేవ్స్ అంటే మీడియం పార్టికల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. అవునా కదా? మీడియం పార్టికల్స్ లైట్ గా ఉన్నాయి అనుకోండి, స్పీడ్ ఎక్కువ ఉంటుందిగా. స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పార్టికల్ ఫాస్ట్ గా ఇస్తుందిగా. మళ్ళీ ఆ పార్టికల్ లైటర్ గా ఉంది, నెక్స్ట్ పార్టికల్ కూడా లైటర్ గానే ఉంది, ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకుంటేగా. బక్కకొన్నోడు ఫాస్ట్ గా పరిగెత్తుతుంది. మీడియం పార్టికల్స్ ద్వారా యాంత్రిక తరంగాలు. సౌండ్ వేవ్స్ మెకానికల్ వేవ్స్. మెకానికల్ వేవ్స్ అంటే మీడియం పార్టికల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. అవునా కదా? మీడియం పార్టికల్స్ లైట్ గా ఉన్నాయి అనుకోండి, స్పీడ్ ఎక్కువ ఉంటుందిగా. స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పార్టికల్ ఫాస్ట్ గా ఇస్తుందిగా. మళ్ళీ ఆ పార్టికల్ లైటర్ గా ఉంది, నెక్స్ట్ పార్టికల్ కూడా లైటర్ గానే ఉంది, ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకుంటేగా. బక్కకొన్నోడు ఫాస్ట్ గా పరిగెత్తుతుంది, మీ అందరికీ తెలుసుగా. బాగా లావు ఉన్నోడు ఫాస్ట్ గా పరిగెత్తలేడుగా. రైట్? సో సౌండ్ ట్రాన్స్ఫర్ ఫాస్టర్ ఇన్ ద లైటర్ మీడియం, విచ్ మీన్స్ గ్యాసెస్. రైట్? లైటర్ మీడియం మీన్స్ లైట్ పార్టికల్స్. రైట్? లైటర్ మీడియం అని కాదు, అది రాంగ్ అది. ఓకే, లైటర్ పార్టికల్స్. లైటర్ పార్టికల్స్ ద్వారా మనకి ఏమవుతుంది? బై మీన్స్ ఆఫ్ లైటర్ పార్టికల్స్ ఇన్ ద మీడియం ఫాస్ట్ గా ఉంటుంది అనమాట ట్రావెల్ చేస్తుంది. లైటెస్ట్ గ్యాస్ ఏంది? అసలు మనకి గ్యాసెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్. ఒక 11 గ్యాసెస్ ఏమున్నాయి పీరియాడిక్ టేబుల్లో. రైట్? మీరు కెమిస్ట్రీలో నేర్చుకుంటారు అది. దాంట్లో లైటెస్ట్ గ్యాసెస్ ఏంది? లైటెస్ట్ గ్యాస్ ఏంది? లైటెస్ట్ గ్యాస్ హైడ్రోజన్ కదా. హైడ్రోజనా హీలియమా? చాలా మంది మళ్ళీ హీలియం అనుకుంటారు. హీలియంలో ఏమైంది చెప్పండి? హీలియం న్యూక్లియస్ లో 2 ప్రోటాన్స్ ఉన్నాయి, 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. అదే హైడ్రోజన్ గ్యాస్ లో అయితే, ఇది హైడ్రోజన్ గ్యాస్ H2 అనుకున్నా కానీ ఓన్లీ 2 ప్రోటాన్స్ ఉన్నాయిగా. ఒక్కొక్క హైడ్రోజన్ లో ఒక్కొక్క ప్రోటాను, 2 హైడ్రోజన్ లో 2 ప్రోటాన్స్, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. అవునా కదా? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ తో పాటుగా 2 ప్రోటాన్స్ తో పాటుగా ఇంకెవరున్నారు? 2 న్యూట్రాన్స్ కూడా ఉన్నాయి. సో హైడ్రోజన్ ఈజ్ ద లైటెస్ట్ గ్యాస్. లైటెస్ట్ గ్యాస్ అంటే లోయెస్ట్ డెన్సిటీ అంటే హైయెస్ట్ వెలాసిటీ. రైట్? హైయెస్ట్ వెలాసిటీ ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ లో అడిగాడు అనుకోండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ హ్యావ్ ద హైయెస్ట్ సౌండ్ వెలాసిటీ? ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి హీలియం, ఆప్షన్ సి నియాన్, ఆప్షన్ డి నైట్రోజన్ అని ఇచ్చాడు అనుకోండి, ఏం చెప్తారు? హైడ్రోజన్ గ్యాసెస్ లో ఉంటుంది. రైట్? ఒకవేళ లో సౌండ్ వెలాసిటీ అని అడిగితే ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి హీలియం, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి ఆక్సిజన్. ఇలా ఇచ్చాను అనుకోండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ సౌండ్ మూవ్స్ ఆర్ ద సౌండ్ ట్రావెల్స్ అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం? హైడ్రోజన్ లో ఎక్కువగానే ఉంటుంది, హీలియంలో కూడా ఎక్కువగానే ఉంటుంది. అవునా కదా? యాక్చువల్గా మనకి ఈ 2 గ్యాసెస్ లోనే డిసైడ్ చేయాలి. ఎట్లాగే ఈ 2 కూడా లైటర్ దాన్ దీస్ 2 గ్యాసెస్. రైట్? ఈ 2 కూడా లైట్ గానే ఉంటాయి కంపేర్ టు దిస్. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఇది ఇంకా లైటర్ గ్యాస్. ఓకే, మరి ఇప్పుడు చెప్పండి, N2O2 ఆక్సిజన్ లో ఎక్కువగా ఉంటుందా, నైట్రోజన్ లో ఎక్కువగా ఉంటుందా? ఎక్కువగా ఉండేది మాట్లాడదాం, తర్వాత దానికి ఆపోజిట్ గా మాట్లాడుకునేది. నైట్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? రైట్? నైట్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 28, ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? 32. 16 32 కదా, 16 అని రాస్తాం. కాబట్టి ఇది హెవీగా ఉంది కాబట్టి వెలాసిటీ ఎలా ఉంటుంది? లో ఉంటుంది. దీంట్లో వెలాసిటీ దీంతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. నైట్రోజన్ లో ఎక్కువగా ఉంటుందా, ఆక్సిజన్ లో ఎక్కువగా ఉంటుందా? నైట్రోజన్ లో ఎక్కువగా ఉంటుంది. దేంట్లో తక్కువగా ఉంటుంది? ఆక్సిజన్ లో తక్కువగా ఉంటుంది. కాబట్టి లో వెలాసిటీ ఉన్న గ్యాసెస్ ఏంది దీంట్లో? ఆక్సిజన్ అవుతుంది. ఇలా కూడా కంపేర్ చేయాలి. ఎగ్జామినేషన్ లో ఓన్లీ నైట్రోజన్ లో ఎక్కువగానా, ఆక్సిజన్ లో ఎక్కువగానా అంటే నైట్రోజన్ లో ఎక్కువ, ఆక్సిజన్ లో తక్కువ వెలాసిటీ ఉంటుంది. ఎందుకంటే హెవియర్ గ్యాస్ కాబట్టి. ఆక్సిజన్ ఈజ్ హెవియర్ దాన్ ద నైట్రోజన్. సో దట్స్ వై ఆక్సిజన్ హ్యావ్ ద లో సౌండ్ వెలాసిటీ దాన్ ద నైట్రోజన్ గ్యాస్. మరి క్లోరిన్ లో ఎక్కువగా ఉంటుందా? 34 కదా, 34 వద్దు, కెమిస్ట్రీ 1 హై సౌండ్ గ్యాస్ ఇచ్చినా కానీ మనం చెప్పగలగాలి. నేను అనేది ఓకే, లో హై వెలాసిటీ. ఇది జనరల్ స్టేట్మెంట్. మనకి ఇక్కడ కూడా అదే చెప్తా ఉంది, దాన్ని బట్టి చెప్పుకోవాలన్నమాట. మనకి ఎనీ 4 గ్యాసెస్ ఇచ్చి అసెండింగ్ ఆర్డర్ లో ఇంక్రీజింగ్ వచ్చినప్పుడు హెవియర్ గ్యాస్ అనేది డెన్సిటీ ఫ్యాక్టర్. లో 330 మీటర్లు పర్ సెకండ్, ఆక్సిజన్ 30 మీటర్లు పర్ సెకండ్ ఉంది.
ఉంది. ఓకేనా? ఇది జనరల్‌గా మనం మాట్లాడుకుంటే. ఏ ఫ్యాక్టర్ గురించి? డెన్సిటీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది. ఎగ్జామినేషన్‌లో అడిగితే ఇలా అడుగుతాడు మనకి. ఓకే. ఎనీ గ్యాసెస్ గురించి అడిగితే. అందుకే మనకి జనరల్‌గా చూడండి ఎయిర్‌లో అయితే ఎంత వెలాసిటీ ఉంది? ఎయిర్‌లో 330 మీటర్లు పర్ సెకండ్ ఉంది. ఎయిర్‌లో 330 మీటర్లు పర్ సెకండ్. రైట్. ఎందుకంటే ఎయిర్‌లో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ ఎక్కువగా ఉన్నాయి. అదే హైడ్రోజన్‌లో తీసుకున్నారనుకోండి. హైడ్రోజన్‌లో వెలాసిటీ 1230 మీటర్లు పర్ సెకండ్ ఉంది. 1230. లైటెస్ట్ గ్యాస్ ఇది 1230 మీటర్ పర్ సెకండ్. ఎయిర్‌లో అయితే 330 మీటర్ పర్ ఎందుకంటే నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ ద హెవియర్ గ్యాసెస్ ప్రెజెంటింగ్ ఇన్ ద ఎయిర్. సో దట్స్ వై వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ డిక్రీస్డ్. ఓకేనా? ఇది జనరల్‌గా మనం మాట్లాడుకుంటే ఏది డెన్సిటీ ఫ్యాక్టర్‌ని బేస్ చేసుకుంటే. టెంపరేచర్ చూద్దాం. టెంపరేచర్ ఫ్యాక్టర్ మాట్లాడదాం. టెంపరేచర్ రైట్. ఆ టెంపరేచర్ పదం చెప్పండి ఈక్వేషన్‌లో ఎక్కడుంది అది? ఆ టెంపరేచర్ పదం ఈక్వేషన్‌లో మనకి V = (gamma p/ρ) రైట్. ఎక్కడ ఉంది? న్యూమరేటర్‌లో ఉంది. న్యూమరేటర్‌లో ఉందంటే ప్రపోర్షనల్ రిలేషనేగా రైట్. ప్రపోర్షనల్ రిలేషన్ కాబట్టి ఇక్కడ ఎలా రాస్తామంటే ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ద గ్యాసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద square root of absolute temperature. రైట్. ఇది చూడండి ఒకసారి దాని ఆ స్టేట్మెంట్ చదవండి మీకై మీరే. తెలుగులో చదువుతాను నేను. గాలి లేదా వాయువుల్లో ధ్వనివేగం అనేది రైట్ పరమ ఉష్ణోగ్రత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. గాలి లేదా వాయువుల్లో ధ్వనివేగం అనేది పరమ ఉష్ణోగ్రత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. వర్గమూలానికి స్క్వేర్ రూట్ అన్నం నాట్ ద స్క్వేర్ అలోన్ రైట్. కాబట్టి ఫైనల్ గా రాస్తే ఎలాగైనా రాస్తారుగా వెలాసిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్ అని. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంది? సెల్సియస్ స్కేల్ కి ఫైనల్ గా రాస్తే ఎలాగైనా రాస్తారుగా వెలాసిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్ అని. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంది? టు స్క్వేర్ రూట్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్ అని. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంది? సెల్సియస్ స్కేల్ కి 273 యాడ్ చేస్తే వచ్చేదే కదా, అవునా కదా? అబ్సల్యూట్ టెంపరేచర్ పరమ ఉష్ణోగ్రత కెల్విన్ స్కేల్ అని మాట్లాడుకున్నాం మనం హీట్ అనే లెసన్ లో రైట్. సో V is proportional to square root of T. మనం హీట్ టెంపరేచర్ ఆఫ్ అబ్సల్యూట్ 3 యాడ్ చేసుకొని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంది? సెల్సియస్ స్కేల్ కి 273 యాడ్ చేస్తే వచ్చేదే కదా, అవునా కదా? అబ్సల్యూట్ టెంపరేచర్ పరమ ఉష్ణోగ్రత కెల్విన్ స్కేల్ అని మాట్లాడుకున్నాం మనం హీట్ అనే లెసన్ లో రైట్. సో V is proportional to square root of T. అంటే దీని మీనింగ్ ఏంది? ఫైనల్ గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అయితే వెలాసిటీ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందనేగా ప్రపోర్షనాలిటీ మీనింగ్ అంటే రైట్. ఇప్పుడు చెప్పండి, వేడిగా ఉన్న పార్టికల్స్ ఫాస్ట్ గా కదులుతాయా? చల్లగా ఉన్న పార్టికల్స్ ఫాస్ట్ గా కదులుతాయా? ఎవడు ఫాస్ట్ గా కదులుతాడు, మూవ్ అవుతాడు? హాట్ పార్టికల్సేగా, వేడిగా ఉన్నోళ్ళేగా రైట్. ఇప్పుడు ఎగ్జామ్ లో ఇలా అడిగితే హాట్ ఎయిర్ లో వెలాసిటీ ఎక్కువగా ఉంటుందా, కూల్ ఎయిర్ లో ఎక్కువగా ఉంటుందా? హాట్ ఎయిర్ లో ఎక్కువగా ఉంటుంది. హాట్ ఎయిర్ మీన్స్ టెంపరేచర్ హై. సో దట్స్ వై వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఆల్సో హై. కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజెస్, వెలాసిటీ ఆఫ్ గ్యాస్ ఆర్ ఎయిర్ విల్ బి ఇంక్రీజెస్. హాటర్ గ్యాసెస్ లో ఎక్కువగా ఉంటుందా, కూల్ గ్యాసెస్ లో ఎక్కువగా ఉంటుందా? అంటే కూలర్ గ్యాసెస్ లో, అంటే సేమ్ టైప్ ఆఫ్ గ్యాస్ నేను మాట్లాడేది రైట్. హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ 25 డిగ్రీ సెల్సియస్ వద్ద ఎక్కువగా ఉంటుందా? అదే హైడ్రోజన్ లో 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఎక్కువగా ఉంటుందా అని అడిగితే ఏం చెప్తారు? 25 డిగ్రీ సెల్సియస్ వద్ద ఎక్కువగా ఉంటుంది దాన్ ద 0 డిగ్రీ సెల్సియస్. అదేవిధంగా ఎయిర్ లో 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఎంత ఉంటుందంటే 330 ఉంటుంది. అదే ఎయిర్ లో రైట్ ఎట్ 25 డిగ్రీ సెల్సియస్ వద్ద అయితే 345 మీటర్లు పర్ సెకండ్ ఉంటుంది. 345 మీటర్లు పర్ సెకండ్ రైట్. ఇప్పుడు చూడండి 25 డిగ్రీ సెల్సియస్ వద్ద 345 ఉంది. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఎంత ఉంది? 330 ఉంది. అందుకే మీకు ఇందాక నుంచి 330 అనేది 0 డిగ్రీ సెల్సియస్ వద్ద అని మాట్లాడుతూ ఉన్నా అప్పుడప్పుడు. ఓకే. మనకి జనరల్ గా 25 డిగ్రీ సెల్సియస్ అంటే రూమ్ టెంపరేచర్ 25 to 27 అని తీసుకుంటా ఉంటాం మనం రఫ్ గా. అప్పుడు రూమ్ టెంపరేచర్ వద్ద మనకి వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద ఎయిర్ ఎంత? 345 మీటర్లు పర్ సెకండ్. కొన్ని బుక్స్ లో 340 అని కూడా రాసి ఉంటుంది, పెద్ద ప్రాబ్లమే కదా. అంటే 20 డిగ్రీ సెల్సియస్ వద్ద తీసుకుంటారు వాళ్ళు. ఓకే. ఇది అంటే ఎండాకాలం ఎక్కువగా ఉంటుందా, చలికాలం ఎక్కువగా ఉంటుందా అని అడుగుతా లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి. సమ్మర్ లో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెలాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. పొద్దున్నే ఎక్కువగా ఉంటుందా, మధ్యాహ్నం ఎక్కువగా ఉంటుందా అని అడుగుతా వన్ డేలో. అప్పుడు ఏం చేద్దాం? మధ్యాహ్నం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద మార్నింగ్ రైట్. ఇలా కూడా అడగొచ్చు ఎగ్జామ్ లో చెప్పలేంగా మనం. ఓకేనా? ఇది టెంపరేచర్ కి సంబంధించి. ఒకవేళ ఎగ్జామ్ లో అడిగినా కానీ కన్ఫ్యూజన్ కావాల్సిన పని లేదు. ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత అడిగితే ఎగ్జామినేషన్ లో ఎలా ఉంటుంది? నైట్రోజన్ అంట 25 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉందంట, సర్టన్ వాల్యూ ఉందంట, ఏది? వెలాసిటీ ఆఫ్ సౌండ్. దాని యొక్క టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్ కి ఇంక్రీజ్ చేస్తే వాట్ అబౌట్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్
రైట్. ఆప్షన్ ఏ ఇంక్రీజెస్, ఆప్షన్ బి డిక్రీజెస్, ఆప్షన్ సి రిమైన్స్ కాన్స్టెంట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. అంటే ఏం చెప్తారు? ఇంక్రీజ్ అయిద్దని చెప్పాలి బికాస్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్. ఓకే. ఎగ్జామినేషన్లో ఎలా అడిగితే ఒకవేళ ఇలా అడిగాడు అనుకోండి, ద వెలాసిటీ క్వశ్చన్ ఏడా ఫామ్ చేద్దాం. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ in the air at 25 degrees Celsius is 345 meter loop per second. Then different పెట్టుకోండి. Then the velocity of sound at 40 degrees Celsius in the vacuum. Option A 345 meter per second. Option B 380 meter per second. Option C 330 meter per second. Option D right 0 meter per second. ఒకసారి చూడండి ఏం జరిగిందో. వాడు భలేగా లాజికల్గా ఇచ్చేటట్టు అనిపిస్తుంది క్వశ్చన్ మనకి. అంటే ఫిజిక్స్ వాళ్ళకి ఈక్వేషన్స్ కూడా తెలిస్తే అది వేరే విషయంలో కానీ ఓకే. యాక్చువల్గా మనకి ఈ టెంపరేచర్ వద్ద వెలాసిటీ విటి అని అనుకుంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద వెలాసిటీ V0 అనుకుంటే మనకి ఈక్వేషన్ కూడా ఉంటుంది. యాక్చువల్గా విటి ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఎంత 330 ప్లస్ టెంపరేచర్తో ఇంక్రీజ్ అవుతుంది కదా, ఫైనల్గా కన్వర్ట్ చేస్తే ఇలా వస్తుంది ఈక్వేషన్. రైట్. ఎట్ వచ్చిందని నన్ను అడగకూడదు, కామెంట్స్ కూడా చేయకూడదు దాని మీద. ఓకే. ఎందుకంటే అదంతా మొత్తం మ్యాథమెటిక్స్కి సంబంధించి బైనోమియల్ థియరీ యాడ్ చేయాలి దానికి. ఓకే. ఇబ్బంది అవుతా ఉంటుంది. 330 ప్లస్ 0.6 T రైట్. అంటే 330 అనేది ఓకే. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంక్రీజ్ అవుతుందేమో. 25కి అయితే 345 వస్తుంది. 40 అంటే దీంట్లో వేసి ఏదో ఒకటి వాల్యూ ఇచ్చారనుకోండి. 40 అంటే 64 కదా, 64 అంటే ఆల్మోస్ట్ మనకి 14 అంటే 14 కాదు 24 అవుతుంది. రైట్. 24 అంటే 354 ఏదో ఇట్లా ఉంది. ఇలా ఇచ్చాడు అనుకోండి ఆన్సర్. ఏం చేస్తారు? దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఇదని పెట్టారు. ఇక్కడ చూడండి, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ద ఎయిర్ అన్నాడు. ఈడ ఎంతో టెంపరేచర్ ఇచ్చాడు కానీ వాడు అడిగింది ఏంట్లో? ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ అట్ 45 డిగ్రీ సెల్సియస్. ఓకే. కానీ ఏంట్లో అడిగాడు? వాక్యూమ్లో అడిగాడు. అసలు వాక్యూమ్లో సౌండ్ ట్రావెల్ చేస్తుందా? చెయ్యదు కదా. సౌండ్ వేవ్స్ మెకానికల్ వేవ్స్గా. కాబట్టి ఆన్సర్ ఏంది? 0 రైట్ ఆన్సర్. అంతేగాని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి 354 ఏదో సంథింగ్. కొంతమంది లాజికల్గా ఆలోచిస్తారు, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎట్లాగో 345 ఉంది, 345 కన్నా ఎక్కువ ఆప్షన్ ఒకటే ఉంది, 380 సంథింగ్. అవునా కదా, అది పెట్టేసి వస్తారు ఎగ్జామ్లో. రైట్. లేదా 354 ఒకవేళ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి మనం యాక్యురసీగా చెప్తే మీకు ఏదో కొంచెం ఎక్కువ ఇవ్వాలని ఇచ్చినంతే. రైట్. అంతేగాని క్యాలిక్యులేట్ చేసి ఏమి ఇవ్వలేదు నేను. ఓకేనా. కొంతమంది ఏంటంటే 330 ఉంటుంది గాలిలో, అనవసరంగా 345 అని పెట్టాడేంది అని పెట్టుకుంటా ఉంటారు కొంతమంది. రైట్. కొంతమంది తగ్గిద్ది అనే ఆలోచన ఉన్నోళ్ళు ఈ ఆన్సర్ పెట్టాడేంది. ఓకేనా. కొంతమంది ఏంటంటే 330 ఉంటుంది గాలిలో, అనవసరంగా 345 అని పెట్టాడేంది అని పెట్టుకుంటా ఉంటారు కొంతమంది. రైట్. కొంతమంది తగ్గిద్ది అనే ఆలోచన ఉన్నోళ్ళు ఈ ఆన్సర్ పెడతారు, పెరిగిద్ది అని అనుకున్నోళ్ళు ఈ ఆన్సర్ పెడతారు, మారదు అనుకున్నోళ్ళు ఈ ఆన్సర్ పెడతారు. అసలు క్లారిటీగా ఉన్నోడు వాక్యూమ్లో అసలు ట్రావెల్ చేయదు కాబట్టి 0 మీటర్ పర్ సెకండ్ అని పెడతాడు. రైట్. అన్ని ఆలోచనలు అక్కడ సాటిస్ఫై అయ్యాయి అనమాట. ఎగ్జామినేషన్లో జాగ్రత్త చూసుకోండి. ఇది వన్ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బేస్డ్ ఆన్ ద టెంపరేచర్ ఫ్యాక్టర్. ఓకే. ఆన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ద ఎయిర్ ఆర్ గ్యాసెస్. రైట్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏం చెప్పండి? నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏం రాసినట్టే హ్యూమిడిటీ అని రాసిన. హ్యూమిడిటీ అంటే ఏంది చెప్పండి? రైట్. మీ అందరికీ తెలుసు హ్యూమిడిటీ మీన్స్ నథింగ్ బట్ ద మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద ఎయిర్. అవునా కదా. ద మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద ఎయిర్. అవునా కదా. మాయిశ్చర్ కంటెంట్. గాలిలో తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. గాలిలో తేమ శాతాన్ని ఏమంటారు? ఆర్ద్రత అంటారు. ద మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద ఎయిర్ ఇస్ నౌన్ యాజ్ ద హ్యూమిడిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజెస్. అది వేరే విషయం. ఓకేనా. మొత్తానికైతే ఏమైందంటే ఆర్ద్రత పెరిగింది అనుకోండి. ఆర్ద్రత పెరిగిందంటే తేమ శాతం ఏమైనట్టు? పెరిగినట్టు. తేమ శాతం గాలిలో తేమ శాతం పెరిగినట్టేగా. గాలిలో తేమ శాతం పెరిగితే వెట్ ఎయిర్ అంటవా, డ్రై ఎయిర్ అంటవా? వెట్ ఎయిర్ అంటవుగా. అవునా కదా. రైట్. అదే ఒకవేళ తేమ శాతం తగ్గితే డ్రై ఎయిర్ అంటవుగా. రైట్. ఇప్పుడు చెప్పండి, డ్రై ఎయిర్ బరువుగా ఉంటుందా, వెట్ ఎయిర్ బరువుగా ఉంటుందా? వెట్ ఎయిర్ ఈజ్ హెవియర్ దాన్ డ్రై ఎయిర్ ఆర్ ద డ్రై ఎయిర్ ఈజ్ హెవియర్ దాన్ వెట్ ఎయిర్? తడి గాలి బరువుగా ఉంటుందా, పొడి గాలి బరువుగా ఉంటుందా అని అడుగుతాను మన లాంగ్వేజ్లో. ఏ గాలి బరువుగా ఉంటుందో? తడి గాలే, పొడి గాలే? అయిపోయారు ఇప్పుడుగా. పైకి చూసి ఆలోచిస్తున్నారు. పైకి చూసి ఆలోచించేటప్పుడు ఒకవేళ బయటికి వెళ్ళి, రూమ్లో కాకుండా బయటికి వెళ్ళి ఒకసారి పైకి చూడండి, వాతావరణంలో చూడండి, మీకే తెలిసిద్ది ఆన్సర్. రైట్. ఒకసారి చూడండి, ఇది మనం నేల మీద నించున్నాం, ఇవన్నీ మేఘాలు, క్లౌడ్స్.
క్లౌడ్స్లో ఏ ఎయిర్ ఉంటుంది? వెట్ ఎయిర్. నువ్వు పీల్చేది ఏంది? డ్రై ఎయిర్. రైట్. మనం పీల్చేది పొడిగాలి, పైన ఉంది ఏంది? తడిగాలి. మేఘాల్లో తడిగాలి ఉంటుంది. మేఘాలు అంటేనే తడిగాలి అని అర్థం, అవునా కదా? పొడిగాలి మీద తడిగాలి ఉందా? తడిగాలి మీద పొడిగాలి ఉందా? పొడిగాలి మీద తడిగాలి ఉంది, అవునా కదా? వెట్ ఎయిర్ ఫ్లోట్స్ ఆన్ ద డ్రై ఎయిర్ ఆర్ ద డ్రై ఎయిర్ ఫ్లోట్స్ ఆన్ ద వెట్ ఎయిర్? వెట్ ఎయిర్ ఫ్లోట్స్ ఆన్ ద డ్రై ఎయిర్, అవునా కదా? సో బికాస్ ఆఫ్ లైట్నెస్ ఆఫ్ ద వెట్ ఎయిర్ దాన్ ద డ్రై ఎయిర్. తడిగాలి బరువు తక్కువగా ఉంటుంది, పొడిగాలి బరువు ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ నీళ్లు కలిసినాయిగా, నీళ్లు కలిస్తే బరువు పెరగాలిగా, వాటర్ డ్రా మాలిక్యూల్స్ కలిసినాయిగా అంటారు, అవునా కదా? ఒకసారి ఇక్కడ చూడండి, జనరల్గా వాటర్ డ్రా మాలిక్యూల్స్, సార్ నీళ్లు కలిసినాయిగా, నీళ్లు కలిస్తే బరువు పెరగాలిగా, వాటర్ డ్రా మాలిక్యూల్స్ కలిసినాయిగా అంటారు, అవునా కదా? ఒకసారి ఇక్కడ చూడండి, జనరల్గా ఇప్పుడు ఇది ఓపెన్ సిస్టమ్ కదా, ఓపెన్ సిస్టమ్ అయితే వెట్ ఎయిర్ కదా, వెట్ ఎయిర్లో ఏ మాలిక్యూల్స్ ఉంటాయి? ఎక్కువగా వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటాయి, హయ్యర్ నెంబర్స్. లో నెంబర్లో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉంటాయి, లో నెంబర్లో. అదే డ్రై ఎయిర్లో అయితే నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటాయి, H2O మాలిక్యూల్స్ తక్కువగా ఉంటాయి. ఓకే, దీని నుంచి ఏం జరుగుతుందో మరి, రైట్? హైడ్రోజన్ యొక్క వాటర్ మాలిక్యూల్ యొక్క వెయిట్ ఎంత? అటామిక్ వెయిట్ 18, దీని వెయిట్ ఎంత? 28, దీని వెయిట్ ఎంత? 32. నైట్రోజన్ మాలిక్యూల్ 28, 32, ఇక్కడ ఎంత? 18, రైట్? చూడండి, వాటర్ మాలిక్యూల్ యొక్క వెయిట్ అనేది మచ్ లెస్ దాన్ ద వెయిట్ ఆఫ్ ద నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. కాబట్టి వెట్ ఎయిర్ లో లైటర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయా, హెవియర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయా? లైటర్ మాలిక్యూల్స్ ఆర్ గ్రేటర్ ఇన్ నెంబర్ ఇన్ ద వెట్ ఎయిర్. ఇక్కడ హెవియర్ గ్యాసెస్, హెవియర్ మాలిక్యూల్స్ ఆర్ హయ్యర్ ఇన్ ద నెంబర్, రైట్, ఇన్ ద డ్రై ఎయిర్. ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కదా ఇవి, రైట్? అంటే హెవియర్ గ్యాసెస్ ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఏంటంటే లైటర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ హెవియర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది హెవీ అన్నట్టేగా, డ్రై ఎయిర్ ఈజ్ హెవియర్ దాన్ వెట్ ఎయిర్. దాన్నే రాస్తాను, కంక్లూజన్ రాస్తాను ఇప్పుడు, రైట్? డ్రై ఎయిర్ ఈజ్ హెవియర్ దాన్ వెట్ ఎయిర్. దాని మీనింగ్ ఏంది? డెన్సిటీ ఆఫ్ డ్రై ఎయిర్ ఈజ్ గ్రేటర్ దాన్ వెట్ ఎయిర్. అవునా కదా? అంటే వెట్ ఎయిర్ యొక్క డెన్సిటీ తక్కువ ఉంటుంది అన్నట్టేగా, రైట్? ఇప్పుడు కంక్లూజన్ చూడండి, హ్యూమిడిటీ హై, రైట్? హ్యూమిడిటీ హై అంటే మీనింగ్ ఏంది? వెట్ ఎయిరా డ్రై ఎయిరా? వెట్ ఎయిర్ అని, రైట్? వెట్ ఎయిర్ యొక్క డెన్సిటీ ఎలా ఉంది? లో ఉందన్నట్టే కదా. డెన్సిటీ ఆఫ్ డ్రై ఎయిర్ ఈజ్ గ్రేటర్ దాన్ వెట్ ఎయిర్ అంటే వెట్ ఎయిర్ డెన్సిటీ ఈజ్ లెస్ దాన్ డ్రై ఎయిర్ అన్నట్టేగా. డెన్సిటీ డిక్రీజ్ అయింది. డెన్సిటీ డిక్రీజ్ అయితే మనం ఏం మాట్లాడుకున్నాం? వెలాసిటీ ఏమైందని చెప్పుకున్నాం, మనం ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం, రైట్? ఇప్పుడు ఈ కంక్లూజన్ నుంచి ఏమర్థమైంది మనకి? హ్యూమిడిటీ ఇంక్రీజెస్, రైట్? వెలాసిటీ ఆఫ్ సౌండ్ విల్ బి ఇంక్రీజెస్ బికాస్ డెన్సిటీ డిక్రీజింగ్. సో దట్స్ వై ఫైనల్ కంక్లూజన్ ఏంది? హ్యూమిడిటీ ఇంక్రీజెస్, వెలాసిటీ విల్ ఆల్సో ఇంక్రీజెస్. ఇదనమాట ఫైనల్ కంక్లూజన్ ఎగ్జామినేషన్లో. తడిగాల్లో ఎక్కువగా ఉంటుందా, పొడిగాల్లో ఎక్కువగా ఉంటుందా? తడిగాల్లో ఎక్కువగా ఉంటుంది ధ్వనివేగం. ఎందుకని? తడిగాల్లో తక్కువ ద్రవ్యరాశి కలిగిన, తక్కువ వెయిట్ ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, అందుకే ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి ఎనర్జీని, రైట్? ఇది ఫైనల్ కంక్లూజన్. అంటే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ హయ్యర్ ఇన్ ఆప్షన్ ఏ డ్రై ఎయిర్, ఆప్షన్ బి వెట్ ఎయిర్, ఆప్షన్ సి సేమ్ వాల్యూ, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. అంటే ఏం చెప్తారు? వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ హై ఇన్ వెట్ ఎయిర్, ఓకే, దాన్ ద డ్రై ఎయిర్. ఇది చెప్పాలి ఎగ్జామినేషన్లో. క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? హ్యూమిడిటీ అంటే ఇది పరిస్థితి, రైట్? జాగ్రత్త చూసుకోవాలి మనం, ఓకేనా? నెక్స్ట్, ఈ వెలాసిటీ గురించి హ్యూమిడిటీ గురించి అర్థమైపోయింది, హ్యూమిడిటీ ఫ్యాక్టర్, రైట్? అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంది? ఒకసారి రివైజ్ చేస్తున్నాం, మళ్ళీ మధ్యలో మర్చిపోతూ ఉంటారు జనాలు. డెన్సిటీ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, అవునా కదా? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం? హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి వెలాసిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అందుకే వయా డెన్సిటీ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, రైట్, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం? హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి వెలాసిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అందుకే వయా డెన్సిటీ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, రైట్, ఫైనల్ కంక్లూజన్ హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
ఇది ఇప్పుడు వరకు చెప్పుకున్న కంక్లూజన్స్. అడిగితే మనకి లోకల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి అడుగుతూ ఉంటాడు, మాట్లాడుకున్నాం మనం. నెక్స్ట్ ఏంటి, అది ప్రెజర్, రైట్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏముందండి, ప్రెజర్ ఫ్యాక్టర్. ప్రెజర్ డస్ నాట్ ఎఫెక్ట్, ప్రెజర్ డస్ నాట్ ఎఫెక్ట్ the velocity of sound in air or gases. ఇది ఫైనల్ స్టేట్మెంట్, రైట్. అంటే దీని మీనింగ్ ఏంది, ప్రెజర్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ ని కలగజేయలేదు, వెలాసిటీని చేంజ్ చేయలేదు, రైట్, చేయలేదు. డస్ నాట్ ఎఫెక్ట్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఆర్ గ్యాసెస్, which means pressure increase అయినా డిక్రీజ్ అయినా there is no change in the velocity of sound in the air or gases, any gases, రైట్. చాలా మంది ఏంటి అంటే ఎందుకు సార్ అలా జరుగుతుంది అంటే, యాక్చువల్గా ఈక్వేషన్ మీద కమాండ్ ఉంటే ఓకే, పివి ఈజ్ ఈక్వల్ టు ఏదో రాస్తారు ఎన్ఆర్టీ అని, అవునా కదా. కొంతమంది నైస్ గా పి ఈజ్ ఈక్వల్ టు రోఆర్టీ అని రాస్తారు ప్యాషన్ గా 1 mole ఆఫ్ గ్యాస్ కి, అవునా కదా, రైట్. అందుకే అవన్నీ మనం గెలుక్కోకూడదు, పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఎందుకు గెలుకోవాలి, సామాన్యంగా మాట్లాడదాం, నాకు రాదు మీకు రాదు అనుకుందాం, మన ఇద్దరం నేర్చుకుందాం అనుకుందాం, ఓకేనా, రైట్. అందుకే నేను మీ లెవెల్కి దిగి చెప్తున్నాను అనమాట, రైట్. పి ఈజ్ ఈక్వల్ టు రోఆర్టీ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది, సారీ డెన్సిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, రైట్, టెంపరేచర్ ఏమన్నా చెప్తున్నాను అనమాట, రైట్. పి ఈజ్ ఈక్వల్ టు రోఆర్టీ అనమాట. ఆ లెవెల్కి దిగి అని మనం ఆర్టీ అని, అవునా కదా. కొంతమంది నైస్ గా పి ఈజ్ ఈక్వల్ టు రోఆర్టీ అని రాస్తారు ప్యాషన్ గా 1 mole ఆఫ్ గ్యాస్ కి, అవునా కదా, రైట్. అందుకే అవన్నీ మనం గెలుక్కోకూడదు, పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఎందుకు గెలుకోవాలి, సామాన్యంగా మాట్లాడదాం, నాకు రాదు మీకు రాదు అనుకుందాం, మన ఇద్దరం నేర్చుకుందాం అనుకుందాం, ఓకేనా, రైట్. అందుకే నేను మీ లెవెల్కి దిగి చెప్తున్నాను అనమాట, రైట్. పి ఈజ్ ఈక్వల్ టు రోఆర్టీ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది, సారీ డెన్సిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, రైట్, టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఈ బోత్ కాన్స్టెంట్ అయిపోతుంది అప్పుడు, రైట్. 2 మూళ్ళు అనుకోండి, సారీ 3 2 అనుకోండి, ఎంత 6, 2 మూళ్ళు ఏమైంది 6 అయింది, ఇట్లా. అందుకే ఫైనల్ గా పి అనేది ఒక కాన్స్టెంట్ లాగా యాక్ట్ చేస్తుంది ఈక్వేషన్ లో ఫర్ ఏ గివెన్ గ్యాస్, ఓకేనా. ఇదంతా కూడా డీటెయిల్ గా ఉంటుంది ఇంకా, కాకపోతే మీకు ఇంతవరకు కట్ చేసిన, ఓన్లీ జస్ట్ క్లూ ఇచ్చిన అంతే, ఓకే. కాకపోతే అందుకే క్లియర్ గా రాసిన అనమాట, ప్రెజర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఆర్ గ్యాసెస్. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఫామ్ చేస్తే ఎలా ఫామ్ చేస్తాడు చూడండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 1, if the pressure of a gas is increased by 4 times, then velocity of sound in that gas is, right. Option A, increased by 2 times, increased by 4 times, decreased by 2 times, remains same or the remains constant. Remains same అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ ఏం ఆన్సర్ చేయాలి మీరు, రిమైన్స్ సేమ్ అని చెప్పాలి. రిమైన్స్ కాన్స్టెంట్ 4 times 100 times మనకి అనవసరం. కొంతమంది ఏం చేస్తారంటే V ఈజ్ ఈక్వల్ టు గామా పి బై రో అనే ఈక్వేషన్ గుర్తుంటుంది వాళ్ళకి, ఫిజిక్స్ వాళ్ళు, అదే విధంగా వాళ్ళకి మ్యాథమెటిక్స్ కూడా భయంకరంగా తెలుసు, అవునా కదా. P 4 times ఇంక్రీజ్ అయితే V 2 times ఇంక్రీజ్ అవుతుందని ఇంక్రీజ్డ్ బై 2 times అని పెట్టొస్తారు. 100% రాంగ్ అవుతుంది ఎగ్జామ్ లో. అందుకే కదా ఫిజిక్స్ కి మ్యాథమెటిక్స్ ఉన్న తేడా అది. మ్యాథమెటిక్స్ ఏంటంటే డైరెక్ట్ గా ఉన్నాయి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ యాజ్ ఇట్ ఈజ్ చెప్తా ఉంటుంది, కానీ ఫిజిక్స్ ఏం చేస్తుందంటే ఆలోచిస్తుంది. నిజమేనా అది, ఎందుకు అది ఒక కాన్స్టెంట్ లాగా యాక్ట్ చేస్తుందో, ఒక వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది అక్కడ, దాన్ని బేస్ చేసుకొని ఫిజిక్స్ మాట్లాడుతుంది అనమాట, ఓకేనా. ఇది జరిగేటటువంటి సిచ్యువేషన్స్, ఓకే. ఇది మనకి 4th ఫ్యాక్టర్, ప్రెజర్ ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది అనేది. నెక్స్ట్ ఏంటి సార్ అని అడిగితే 5th వన్ ఉందిగా ఫ్యాక్టర్, ఏంటిది అది 5th వన్ ఫ్యాక్టర్, విండ్ వెలాసిటీ. 5th ఫ్యాక్టర్ మాట్లాడుతున్నా, విండ్ వెలాసిటీ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఇలా ఉంది, విండ్ డైరెక్షన్, రైట్. విండ్ డైరెక్షన్ ఇలా ఉంది, ఓకేనా. నేనేంటంటే ఇక్కడ నిలబడ్డా 500 meters డిస్టెన్స్ లో ఏ అనే పర్సన్ ఉన్నాడు, సేమ్ 500 meters డిస్టెన్స్ లో బి అనే పర్సన్ ఉన్నాడు, నేను ఓ. ఇప్పుడు నేను మాట్లాడితే ఎవరికి ఫస్ట్ వినపడింది చెప్పండి. వీడు 500 meters డిస్టెన్స్ లో ఉన్నాడు, వీడు కూడా 500 meters లో డిస్టెన్స్ లో ఉన్నాడు, బట్ విండ్ డైరెక్షన్ ఇలా ఉంది, రైట్. ఎవడు ఫస్ట్ వింటాడు నేను మాట్లాడిన మాటని, హలో అన్న లేకపోతే పిలిచిన, రైట్, ఏదో మాట్లాడండి గట్టిగా, ఎవరికి వినపడింది ఫస్ట్, ఏకి వినిపిస్తుంది.
రైట్. ఎందుకంటే ఈ డైరెక్షన్ లో పార్టికల్ మూమెంట్స్ అనేవి హై ఉంది కదా, అందుకే ఏమవుతుంది, ఈ డైరెక్షన్ లో మనకి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇంక్రీజెస్ in the direction of the wind. అవునా కదా, డైరెక్షన్ ఆఫ్ ద విండ్ డైరెక్షన్ లో ఏమవుతుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ లో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంతే తేడా. రైట్. ఫైనల్ కంక్లూజన్ ఇదనమాట. ఎగ్జామినేషన్ లో మనకి అడిగాడు అనుకోండి, ఒకవేళ ఇలా అడిగితే అడగొచ్చు, లేకపోతే లేదు. ఓకే, మొత్తానికి ఎన్ని ఫ్యాక్టర్స్ మాట్లాడినాం మనం, 5 ఫ్యాక్టర్స్ మాట్లాడి. ఫస్ట్ ఏంటది, డెన్సిటీ. రైట్. కంక్లూజన్ చూడండి, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎయిర్ ఆర్ గ్యాసెస్ లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే డెన్సిటీ ఇంక్రీజెస్, వెలాసిటీ డిక్రీజెస్, ఆర్ డెన్సిటీ డిక్రీజెస్, వెలాసిటీ ఇంక్రీజెస్. అంతేగా. నెక్స్ట్ ఏం రాశారు, టెంపరేచర్ ఇంక్రీజెస్, వెలాసిటీ విల్ ఆల్సో ఇంక్రీజెస్, ఆర్ టెంపరేచర్ డిక్రీజెస్, వెలాసిటీ విల్ ఆల్సో డిక్రీజెస్. నెక్స్ట్ ఏం రాశారు, హ్యూమిడిటీ ఇంక్రీజెస్, వెలాసిటీ విల్ ఆల్సో ఇంక్రీజెస్, ఆర్ హ్యూమిడిటీ డిక్రీజెస్, వెలాసిటీ విల్ ఆల్సో డిక్రీజెస్. ఆప్షన్ డి, ప్రెజర్ ఇంక్రీజెస్ ఆర్ ద డిక్రీజెస్, there is no change in velocity. నెక్స్ట్ ఏం చేశారు, విండ్ డైరెక్షన్ రైట్ లో వెలాసిటీ ఎలా ఉంటుంది, ఇంక్రీజ్ గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. రైట్. ఇవి 5 ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటుంది. ఎలాంటి స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను ఇప్పుడు దాకా చెప్పిన సోదంతా కూడా ఈ బ్లాక్ లో ఉంటుంది, ఈ పిక్చర్ లో ఉంటుంది అనమాట. నేను చెప్పే సోదే అనుకున్నారు, డైరెక్ట్ చెబుతున్నాను అనమాట. రైట్. ఓకేనా. ఇలా ఉంటుంది. ఎనాలిసిస్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, మనం కూడా థింక్ చేయాలి అనమాట, ఇన్వాల్వ్ కావాలి. ఇదంతా కూడా గ్యాసెస్ లో మాట్లాడుకున్నాం. లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ లో ఒకేసారి మాట్లాడతాం. లిక్విడ్స్ అండ్ సాలిడ్స్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ లిక్విడ్స్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. చెప్పండి, జనరల్ గా మనకి సౌండ్ వేవ్స్ అనేవి మెకానికల్ వేవ్స్ అని తెలుసు మనకి. మెకానికల్ వేవ్స్ అంటే పార్టికల్స్, మీడియం పార్టికల్స్ ఉంటేనే ట్రాన్స్ఫర్ అవుతుంది అని. అయితే పార్టికల్స్ క్లోజ్ గా ఉన్నాయి అనుకోండి, ఫాస్ట్ గా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందిగా, అవునా కాదు. ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఉందనుకోండి, ఒక క్లాస్ రూమ్ లోనే చైర్లు ఎలా ఉన్నాయి, ఇలా కూర్చున్నారు. ఇంకో క్లాస్ రూమ్ లోనే ఇలా కూర్చున్నారు. మెకానికల్ వేవ్స్ అంటే పార్టికల్స్, మీడియం అనేవి మెకానికల్ వేవ్స్ అని తెలుసు మనకి. చెప్పండి, జనరల్ గా మనకి సౌండ్ వేవ్స్ అనేవి మెకానికల్ వేవ్స్ అని తెలుసు మనకి. మెకానికల్ వేవ్స్ అంటే పార్టికల్స్, మీడియం పార్టికల్స్ ఉంటేనే ట్రాన్స్ఫర్ అవుతుంది అని. అయితే పార్టికల్స్ క్లోజ్ గా ఉన్నాయి అనుకోండి, ఫాస్ట్ గా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందిగా, అవునా కాదు. ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఉందనుకోండి, ఒక క్లాస్ రూమ్ లోనే చైర్లు ఎలా ఉన్నాయి, ఇలా కూర్చున్నారు. ఇంకో క్లాస్ రూమ్ లోనే ఇలా కూర్చున్నారు. రైట్. ఇంకో క్లాస్ రూమ్ లో అయితే అంటే ఈ లెంత్ నుంచే ఇలా కూర్చున్నారు. ఇక్కడ చూస్తేనే ఇలా కూర్చున్నారు. ఓకేనా. ఇదే గ్యాసెస్, ఇదే లిక్విడ్స్, ఇదే సాలిడ్స్. చూడండి, ఇక్కడ ఒకవేళ నేను మార్కర్ ఇచ్చాను అనుకోండి, వీడు ఎడదాకా నడిచి వచ్చి మళ్ళీ వీడికి ఇచ్చి, వీడి ఎడదాకా నడిచిపోయి ఇవ్వాలి, స్లోగా అవుతుంది. అదే ఇక్కడైతే కొంచెం ఫాస్ట్గా వెంటనే వీడికి విసిరేస్తాడు, వీడికి విసిరేస్తాడు, ఇలా వచ్చేస్తుంది. దీంతో పోలిస్తే కంపారిజన్ టు దీంట్లో ఎక్కువగా ఉంటుంది. దీంట్లో చూడండి, ఇంకా పక్కనే ఉన్నారు, అసలు వేసే పనే లేదు, ఇట్లా ఇస్తుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది మార్కర్. అంటే ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అయింది ఎనర్జీ దేంట్లో, సాలిడ్ లోనా, లిక్విడ్ లోనా, గ్యాసెస్ లోనా, సాలిడ్స్ లో. రైట్. కాబట్టి ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ సాలిడ్స్, లోయెస్ట్ ఇన్ గ్యాసెస్. రైట్. అదే కంక్లూజన్ రాస్తాం ఇక్కడ చూడండి. ఓకే, అంతే. అంటే ఒకేసారి మీకు సింపుల్ వేలో కంక్లూజన్ చేసిన. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ సాలిడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ లిక్విడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ గ్యాసెస్, ఆర్ velocity of the sound in gases is less than velocity of the sound in liquids is less than velocity of the sound in solids. రైట్. ఇదన్నమాట. ఇలా కూడా ఉంటుంది. లెస్ దాన్ అంటే రిలేషన్, ఫైనల్ రిలేషన్ ఇలా ఉంటుంది. రైట్. ఎగ్జామినేషన్లో అడిగితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియం సౌండ్ హ్యాస్ ద హైయెస్ట్ వెలాసిటీ ఆర్ ద హై వెలాసిటీ? ఆప్షన్ ఏ గ్యాసెస్, ఆప్షన్ బి లిక్విడ్స్, ఆప్షన్ సి సాలిడ్స్. రైట్. సాలిడ్స్. ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఏం చెప్తారు, సాలిడ్స్ లో హై ఉంటుంది. లో దేంట్లో ఉంటుందంటే గ్యాసెస్ లో. ఎగ్జామినేషన్ లో ఇలా కూడా అడగొచ్చుగా మనకి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్. ఆప్షన్ ఏ. ఇలా కూడా అడగొచ్చు, అడిగితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియం సౌండ్ హ్యాస్ ద హైయెస్ట్ వెలాసిటీ ఆర్ ద హై వెలాసిటీ? ఆప్షన్ ఏ గ్యాసెస్, ఆప్షన్ బి లిక్విడ్స్, ఆప్షన్ సి సాలిడ్స్. రైట్. సాలిడ్స్. ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఏం చెప్తారు, సాలిడ్స్ లో హై ఉంటుంది. లో దేంట్లో ఉంటుందంటే గ్యాసెస్ లో. ఎగ్జామినేషన్ లో ఇలా కూడా అడగొచ్చుగా మనకి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్
ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్? ఆప్షన్ ఏ రైట్ ఎయిర్, ఆప్షన్ బి వాటర్, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. అంటే ఏం చెప్తారు? ఐరన్లో చెప్పాలి. ఎందుకంటే ఐరన్ ఈజ్ ద సాలిడ్ స్టేట్లో ఉన్న మెటీరియల్స్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తానని మనకు తెలుసు, రైట్? అట్లా అనమాట మనం మాట్లాడుకునేది. ఓకే, ఎగ్జామినేషన్లో అంటే ఒకవేళ ఓరల్గా అడిగితే ఎలా అడుగుతాడు అంటే ఇంకా మైక్రోస్కోపికల్గా పరిశీలిస్తే ఎలా అడుగుతాడు అంతే. అంటే ట్రాన్స్లేట్ చేస్తారు, గ్యాసియస్ స్టేట్లో ఉన్న ఎయిర్ని, లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ని, సాలిడ్ స్టేట్లో ఉన్న ఐరన్ని ఇలా అడుగుతూ ఉంటాడు, కన్వర్ట్ చేసి అడుగుతూ ఉంటాడు అనమాట అంతే, రైట్? దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ డిఫరెంట్ మీడియా. మరి తర్వాత ఏం మాట్లాడుకుందాం సార్ అని అడిగితే దీని గురించి మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ మాట్లాడుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్. ఓకేనా? దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు, రైట్? సో మనకి రియల్ లైఫ్లో అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ గురించి మనం అర్థం చేసుకునే ముందు మన రియల్ లైఫ్లో వన్ వాయిస్ నుంచి అదర్ వాయిస్కి ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాం. మనం ఏదన్నా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అనుకోండి, మన ఫ్రెండే చేశాడు, కొత్త నెంబర్ నుంచి చేశాడు, వెంటనే మనం వాడు చెప్పకముందు ఏంట్రా కొత్త నెంబర్ నుంచి చేసిన ఆ నెంబర్ ఏమైందని అంటాం. అంటే మీనింగ్ ఏంది? వెంటనే మీరు వాయిస్ని డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు. ఏ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి చేయగలుగుతున్నారు అనే దాన్ని ఇక్కడ చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యూజికల్ సౌండ్స్ అంటాం, లేదా మ్యూజిక్ ఆర్ ద సింప్లీ సౌండ్ అని మాట్లాడండి. మీకు ఇక్కడ అసలు ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో చూడండి. మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ అంటే లక్షణాలు, ధ్వని లక్షణాలు లేదా సంగీత ధ్వనుల యొక్క లక్షణాలు అని మాట్లాడుతూ ఉంటారు. నెంబర్ 1 లౌడ్నెస్, నెంబర్ 2 పిచ్ ఆర్ స్టిల్నెస్, రైట్? ఇది అవసరం లేదు కానీ స్టిల్నెస్, రైట్? నెక్స్ట్ క్వాలిటీ ఆర్ టింబర్. తెలుగులో చదువుతున్న ధ్వని లక్షణాలు లేదా సంగీత ధ్వనుల లక్షణాలు, వినికిడి తీవ్రత, స్థాయి లేదా స్థాయిత్వం. ఓకే, స్థాయి లేదా స్థాయిత్వం అని మాట్లాడతాం. ధ్వని గుణం లేదా నాదగుణం, ఇవి 3 లక్షణాలు. ఈ 3 లక్షణాలని మనం మాట్లాడుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. అసలు ఈ లౌడ్నెస్ అంటే ఏందో చూద్దాం మనం ఫస్ట్. దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను మాట్లాడుతున్న వాయిస్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వాయిస్ ఇది హలో, నెక్స్ట్ వాయిస్ హలో, రైట్? ఫస్ట్ ఏమన్నా హలో అన్న, నెక్స్ట్ ఏమన్నా హలో అన్న. అంటే మీనింగ్ ఏంది? ఫస్ట్ సారి కొంచెం తక్కువగా మాట్లాడినట్టుగా అంటే లో లౌడ్నెస్ అంటాం. రెండోసారి ఏమైంది? బిగ్గరగా మాట్లాడినట్టుగా. ఫస్ట్ సారి ఏంటంటే సాఫ్ట్గా మాట్లాడినట్టు హలో హలో అని, అవునా కదా? అంటే రెండోసారి, రైట్? దీని మీనింగ్ దీన్ని ఏం చేస్తానంటే గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దాం. ఇదంతా కూడా ఏంటంటే వినే వాళ్ళకి సంబంధించింది. లౌడ్నెస్ ఈజ్ ఏ పర్సెప్షన్ ఆఫ్ సబ్జెక్టివ్ పర్సెప్షన్ ఆఫ్ హ్యూమన్ ఇయర్స్, రైట్? అంటే ఇది సబ్జెక్టివ్ పర్సెప్షన్, ఇది మనం రిసీవ్ చేసుకునేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు ఒక అతను, సోర్స్ అంటే మాట్లాడేవి ఆయన. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడే వినేవాడు, చెవు, అందుకే వినేవాడు, అవునా కదా? వీడు లిజనరు, వీడేంటంటే మాట్లాడేవాడు. వీడు గట్టిగా అరిస్తే గట్టిగా వినిపిస్తుంది, నిదానంగా అరిస్తే నిదానంగా వినిపిస్తుంది, అవునా కదా? రైట్? వీడు రిలీజ్ చేసేది ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. వీడు రిలీజ్ చేసేది ఏంటంటే ధ్వని తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. వీడు వినేది ఉంటుంది కదా, వీడు వినేది ఏంటిదంటే లౌడ్నెస్, రైట్? అది ఇప్పుడు చూడండి, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఇంక్రీజ్ అయితే లౌడ్నెస్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది, రైట్? ఇప్పుడు నేను ఇందాక మాట్లాడింది కదా, రైట్? ఆ వాయిస్ను ఒకసారి గ్రాఫ్లో చూద్దాం. ఫస్ట్ ఏ అనే వాయిస్ ఉంది, హలో అని అన్నా కదా చిన్నగా, హలో అని, రైట్? ఇలా ఉంది అనుకుందాం. ఇట్లా ఒక్క సెకండ్లోనే, ఒక్క సైకిల్ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏంది? 1 Hz. యాంప్లిట్యూడ్ ఇది ఆంప్లిట్యూడ్, రైట్? ఇలా ఉంది 1 Hz. ఇట్లా చిన్నగా హలో. ఈ గ్రాఫ్ లో చూద్దాం. ఫస్ట్ ఏ అనే వాయిస్ ఉంది, హలో అని అన్నా కదా చిన్నగా, హలో అని, రైట్? ఇలా ఉంది అనుకుందాం. ఇట్లా ఒక్క సెకండ్లోనే, ఒక్క సైకిల్ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏంది? 1 Hz. యాంప్లిట్యూడ్ ఇది ఆంప్లిట్యూడ్, రైట్? ఇలా ఉంది ఏ అనే ఆంప్లిట్యూడ్ అనుకుందాం. ఇక్కడ రెండోసారి ఏం చేసినా గట్టిగా అరిచిన కదా నేను, రైట్? రెండోసారి వాయిస్ని ఇక్కడ రాస్తున్నా, బి, రైట్? ఇలా ఉంది
ఒక్క సెకండే, ఫ్రీక్వెన్సీ 1 హెడ్జే, కానీ ఆంప్లిట్యూడ్ చూడండి, ఆంప్లిట్యూడ్ బి బి రైట్ ఇలా ఉంది. ఒక్క సెకండే, ఫ్రీక్వెన్సీ 1 హెడ్జే, కానీ ఆంప్లిట్యూడ్ చూడండి, ఆంప్లిట్యూడ్ బి, ఆంప్లిట్యూడ్ బి అనేది ఎక్కువగా ఉంది, అవునా కదా? ఆంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఆంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయిందంటే ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయినట్టు, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయితే లౌడ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది అని, రైట్? కాబట్టి సింపుల్ గా లౌడ్నెస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? ఆంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. సో లౌడ్నెస్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఆంప్లిట్యూడ్, ఆంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది, రైట్? ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజన్ కావద్దు. Loudness is depends on amplitude, because amplitude increases, intensity of sound will be increases, due to that loudness will also increases. ఎందుకంటే intensity of sound is proportional to the square of the amplitude. Square of the amplitude అంటే amplitude, loudness will also increases. ఎందుకంటే intensity of sound is proportional to the square of the amplitude. Square of the amplitude అంటే amplitude increase అయితే intensity increase అవుతుంది. Intensity square of the amplitude of sound is proportional to the square of the amplitude. స్క్వేర్ ఆఫ్ ద ఆంప్లిట్యూడ్ అంటే ఆంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయితే ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఇంక్రీజ్ అయితే లౌడ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. గట్టి మాట్లాడాలంటే ఏం చేస్తారు? నోరు పెద్దగా తెరిచి గట్టిగా చెప్తా ఉంటారు కదా, ఆంప్లిట్యూడ్ పెరుగుతుంది, అందుకే ఇదన్నమాట జరిగేది. ఓకేనా, రైట్? ఇది మరి లౌడ్నెస్ కానీ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ కానీ దేంట్లో మెజర్ చేస్తాం సార్ అని అడిగితే మనం, రైట్, బోత్ ఆర్ మెజర్డ్ ఇన్ డెసిబుల్స్, రైట్? ఎగ్జామినేషన్ లో యూనిట్స్ ఏంటి అంటే డెసిబుల్. లౌడ్నెస్ కానీ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ కానీ ఎలా మెజర్ చేస్తారు? డెసిబుల్లో మెజర్ చేస్తారు, రైట్? 1 decibel is equal to డెసి మీన్స్ 1/10 ఆఫ్ ద బెల్. అలెగ్జాండర్ గ్రహం బెల్ ఉన్నాడు కదా, అలెగ్జాండర్ అంటే గ్రామ్ ఫోన్ కనుక్కుంది, అలెగ్జాండర్ గ్రహం బెల్ పేరు మీదుగా బెల్ అని తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది 1 decibel is equal to 1 లౌడ్నెస్. ఇప్పుడు చెప్పండి, ఫిమేల్ వాయిస్ కి లౌడ్నెస్ ఎక్కువగా ఉంటుందా, మేల్ వాయిస్ కి ఎక్కువగా ఉంటుందా? బెల్ అని తీసుకుంది, రైట్? 1 decibel is equal to డెసి మీన్స్ 1/10 ఆఫ్ ద బెల్. అలెగ్జాండర్ గ్రహం బెల్ ఉన్నాడు కదా, అలెగ్జాండర్ అంటే గ్రామ్ ఫోన్ కనుక్కుంది, అలెగ్జాండర్ గ్రహం బెల్ పేరు మీదుగా బెల్ అని తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది 1 decibel is equal to 1 లౌడ్నెస్. ఇప్పుడు చెప్పండి, ఫిమేల్ వాయిస్ కి లౌడ్నెస్ ఎక్కువగా ఉంటుందా, మేల్ వాయిస్ కి ఎక్కువగా ఉంటుందా? ఎవరు మాట్లాడుకుంటే నలుగురికి వినపడింది, ఎవరు మాట్లాడుకుంటే నలుగురికి వినపడదు? లోకల్లో చెప్పండి, రియాలిటీలో చెప్పండి. జనరల్ గా మనం మాట్లాడుకుంటే గట్టిగా వినిపిస్తుంది, అందరికీ వినిపిస్తుంది, అవునా కదా? ఆడవాళ్ళు ఏం చేస్తారు, చెవులు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు ఇట్లా ఇల్లు అట్లా ఇల్లు ఇట్లా అని, అవునా కదా? వాళ్ళు మాట్లాడుకుని వినపడదు, కానీ మనం మాట్లాడుకునేది మాత్రం ఈజీగా వినిపిస్తుంది. సో ద లౌడ్నెస్ ఈజ్ మోర్ ఫర్ ద మేల్ వాయిస్ దెన్ ద ఫిమేల్ వాయిస్. అంటే మేల్ వాయిస్ హ్యాస్ ద హయ్యర్ లౌడ్నెస్ దెన్ ద ఫిమేల్ వాయిస్. అదే పల్లెటూళ్ళు అనుకోండి, పల్లెటూళ్ళలో లేడీస్ వాయిస్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా గొడవ పెట్టుకున్నారనుకోండి, ఆడవాళ్ళు ఊరికి ఒక మూలను పట్టుకుంటే ఇంకో మూల కూడా వినపడింది. పల్లెటూళ్ళలో చూస్తూనే ఉంటాం మన అందరం కూడా, అవునా కదా? రైట్, అది వేరే విషయం. కానీ సైంటిఫిక్ గా ఏంటంటే మేల్ వాయిస్ హ్యాస్ ద హయ్యర్ లౌడ్నెస్ దెన్ ద ఫిమేల్ వాయిస్, రైట్? ఇలా జరుగుతూ ఉంటుంది, ఎగ్జామినేషన్ అడిగినా కానీ చూసుకోండి. ఇప్పుడు టీవీ సౌండ్, టీవీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేశారనుకోండి, టీవీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేశారంటే గట్టిగా వినిపిస్తుంది, గట్టిగా వినిపించారంటే ఏం ఇంక్రీజ్ అయినట్టు? అక్కడ ఆంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయినట్టు. ఆంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయితే లౌడ్నెస్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జామినేషన్ లో అడుగుతాడు, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టెలివిజన్ విల్ ఇంక్రీజెస్, దెన్ విచ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్ increases amplitude, in which of the following characteristics of sound increases, loudness increases, right? ఇదేంటంటే వేవ్ క్యారెక్టరిస్టిక్, ఇదేంటంటే సౌండ్ క్యారెక్టరిస్టిక్. అందుకే మీకు వేవ్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు ఫస్ట్ లెసన్ లో చెప్పిన ఫ్రీక్వెన్సీ, ఆంప్లిట్యూడ్, టైం పీరియడ్, వేవ్ లెంత్, వేవ్ వెలాసిటీ, దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అంటే ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్ ఇంక్రీజెస్, లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్ విల్ ఆల్సో ఇంక్రీజెస్ అని. అందుకే ఈ వేవ్ కి ఆంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంది, సౌండ్ గట్టిగా వినిపిస్తుంది, బిగ్గర్ సౌండ్ అన్నమాట, బిగ్గర్ సౌండ్, ఇదే సాఫ్టర్ సౌండ్, రైట్? ఇది లౌడ్నెస్ రిలేటెడ్ డిస్కషన్. నెక్స్ట్ ఏంటది? పిచ్ ఆర్ ద స్టిల్నెస్, రైట్? దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ నేను మాట్లాడతా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. హలో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. హలో చూడండి, ఫస్ట్ ఏం ఫస్ట్ ఏదో హడావిడిగా మాట్లాడినట్టుంది, ఫాస్ట్గా మాట్లాడినట్టుంది కదా, రెండోసారి స్లోగా మాట్లాడినట్టుంది కదా, రైట్? ఆ ఫాస్ట్ని స్లోని ఒకసారి గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేద్దాం, దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. హలో అన్న కదా, ఒక్క సెకండ్ లో 2 waves రిలీజ్ చేసిన ఫాస్ట్ గా. ఇది ఏ అనే సిచ్యువేషన్, బి అనే సిచ్యువేషన్. హలో సరదాగా, రైట్?
ఒక్క సెకండ్. ఫ్రీక్వెన్సీ ఎంత 1 హెచ్, రైట్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత, ఒక్క సెకండ్కి 2 వేవ్స్ కాబట్టి 2 హెచ్. ఆంప్లిట్యూడ్ ఇక్కడ ఎంత, ఏనే. ఇక్కడ కూడా ఎంత, ఏనే. ఆంప్లిట్యూడ్ ఏనే. ఆంప్లిట్యూడ్ ఏం మారలేదు కాబట్టి లౌడ్నెస్ ఏం మారదు, కానీ ఫ్రీక్వెన్సీ ఏమైంది, ఇంక్రీజ్ అయింది ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ హై. హడావుడిగా మాట్లాడినట్టుంది, ఫాస్ట్గా మాట్లాడినట్టుంది కదా, రెండోసారి స్లోగా మాట్లాడినట్టుంది కదా, రైట్. ఆ ఫాస్ట్ని స్లోని ఒకసారి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దాం, దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. హలో అన్న కదా, ఒక్క సెకండ్లో 2 వేవ్స్ రిలీజ్ చేసిన ఫాస్ట్గా. ఇది ఏ అనే సిచ్యువేషన్, బి అనే సిచ్యువేషన్. హలో సరదాగా, రైట్. ఒక్క సెకండ్. ఫ్రీక్వెన్సీ ఎంత 1 హెచ్, రైట్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత, ఒక్క సెకండ్కి 2 వేవ్స్ కాబట్టి 2 హెచ్. ఆంప్లిట్యూడ్ ఇక్కడ ఎంత, ఏనే. ఇక్కడ కూడా ఎంత, ఏనే. ఆంప్లిట్యూడ్ ఏనే. ఆంప్లిట్యూడ్ ఏం మారలేదు. ఇది ఏ అనే సిచ్యువేషన్, బి అనే సిచ్యువేషన్. హలో సరదాగా, రైట్. ఒక్క సెకండ్. ఫ్రీక్వెన్సీ ఎంత 1 హెచ్, రైట్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత, ఒక్క సెకండ్కి 2 వేవ్స్ కాబట్టి 2 హెచ్. ఆంప్లిట్యూడ్ ఇక్కడ ఎంత, ఏనే. ఇక్కడ కూడా ఎంత, ఏనే. ఆంప్లిట్యూడ్ ఏనే. ఆంప్లిట్యూడ్ ఏం మారలేదు కాబట్టి లౌడ్నెస్ ఏం మారదు, కానీ ఫ్రీక్వెన్సీ ఏమైంది, ఇంక్రీజ్ అయింది ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ హై పిచ్ సౌండ్ అంటుంది దీన్ని, హై పిచ్. ఇదే హై పిచ్. ఫాస్ట్గా మాట్లాడుతుంటే హై పిచ్లో మాట్లాడుతూ ఉంటాం, స్లోగా నిద్రపోయినట్టు మాట్లాడితే లో పిచ్లో మాట్లాడతారా, ఆయన క్లాస్ నిద్ర వస్తుంది అని అంటావు నువ్వు, అవునా కదా. ఇక నా క్లాస్ ఏ పిచ్లో ఉందో మీరే చెప్పుకోవాలి, లో పిచ్లో ఉందా హై పిచ్లో ఉందా అని, రైట్. సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇది లో పిచ్ అనమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది, విచ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ, విచ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్, రైట్. హయ్యర్ ద ఫ్రీక్వెన్సీ హయ్యర్ ద పిచ్, లోయర్ ద ఫ్రీక్వెన్సీ లోయర్ ద పిచ్, రైట్. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, విచ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్ క్యారెక్టరిస్టిక్ అంటే ఏం చెప్తారు, ఆప్షన్ ఏ ఆంప్లిట్యూడ్, ఆప్షన్ బి వేవ్ లెంత్, ఆప్షన్ సి ఫ్రీక్వెన్సీ, ఆప్షన్ డి టైం, నన్ ఆఫ్ దీస్ ఆర్ ద వేవ్ వెలాసిటీ, రైట్. ఏం చెప్తారు మీరు, ఫ్రీక్వెన్సీ అని చెప్పాలి మనం, ఓకేనా. అందుకే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే మరి మేల్ వాయిస్కి ఫిమేల్ వాయిస్కి తేడా అయింది అంటే, ఏ వాయిస్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, ఏ వాయిస్ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది అంటే ఫిమేల్ వాయిస్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. అందుకే జనరల్గా స్వీట్ వాయిస్లో హార్ట్ వాయిస్లో అని మాట్లాడుతూ ఉంటారు, అవునా కదా, మన లోకాలిటీలో చూస్తూ ఉంటాం, రైట్. బికాస్ ఆఫ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ, హై పిచ్ ఆఫ్ ద ఫిమేల్ వాయిస్, రైట్. ఫిమేల్ వాయిస్కి ఎలా ఉంటుంది, హై పిచ్ ఉంటుంది. ఫిమేల్ వాయిస్ హ్యావ్ హయ్యర్ పిచ్ దాన్ మేల్ వాయిస్, రైట్. ఇదనమాట స్టేట్మెంట్, ఇంతవరకు ఓకేనా. ఇది ఫిమేల్ వాయిస్ హ్యావ్ ద హయ్యర్ పిచ్ దాన్ ద మేల్ వాయిస్. అందుకే జనరల్గా మనకి ఏంటంటే ఫిమేల్ వాయిస్కి ఎక్కువ పిచ్ ఉందని చెప్తా ఉంటారు, లేదా స్టిల్నెస్ ఎక్కువగా ఉందని చెప్తారు. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, వాడు ఏం చేస్తారు, కంటిన్యూస్గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు, కంటిన్యూస్గా హయ్యర్ పిచ్ సౌండ్ అది, పిల్లలు ఏడుస్తున్నా కానీ, రైట్. చిల్డ్రన్స్ కూడా ఎలా ఉంటుందంటే హై పిచ్ సౌండ్ ఉంటుంది వాళ్ళకి కూడా. అదేవిధంగా క్రయింగ్, ఏడుస్తున్నప్పుడు కూడా అదే పరిస్థితి, ఓకే. అదే ఇప్పుడు ఈ తేనెటీగలు ఉంటాయి కదా, లేదా మన దగ్గర దోమలు వస్తూ ఉంటాయి చెవు దగ్గర ఇజ్ అని, అవునా కదా, దట్ ఈస్ ద హై పిచ్ సౌండ్, కంటిన్యూ సిగ్నల్స్. అదంతా ఎందుకు, మన స్కూల్ కాడికి ఒకవేళ స్కూల్ డేస్కి వెళ్దాం మనం, మన స్కూల్లో బెల్ ఉంటుంది, అవునా కదా. అదే మార్నింగ్ టైంలో, రైట్, బెల్ ఎలా ఉంటుంది అంటే లోపలికి రమ్మనేటప్పుడు సెకండ్ బెల్ అంటాం కదా, ఫస్ట్ ఉంటుంది వార్నింగ్ బెల్, తర్వాత సెకండ్ది లోపలికి రమ్మనే బెల్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, నిదానం కొడతారు, వస్తారా రారా, వస్తారా రారా అని. అదే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మధ్యాహ్నం బెల్ ఎలా ఉంటుంది, లేకపోతే ఈవినింగ్ బెల్ ఎలా ఉంటుంది, ఇంటర్వల్ బెల్ ఫాస్ట్ కొట్టేస్తాడు, హై పిచ్ వెళ్ళండి, రైట్. అదనమాట. అంటే మనం అర్థం చేసుకోవాలి హై పిచ్కి లో పిచ్కి డిఫరెన్స్ ఏంటి, అసలు రియాలిటీ ఏంటి అనేది తెలియాలి మనకి, రైట్. ఈ విధంగా పిచ్ ఆఫ్ ద సౌండ్ ని డిసైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవరైనా ఫాస్ట్గా స్లోనా అనేది పిచ్కి సంబంధించిన, రిలేటెడ్ టు పిచ్. అలా కాకుండా బిగ్గర్ గానా సాఫ్టర్ గానా అనేది రిలేటెడ్ టు ద లౌడ్నెస్, రైట్. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటిది, లాస్ట్ది ఏంటిది, లాస్ట్ది వచ్చేసి మనకి క్వాలిటీ, రైట్. క్వాలిటీ ఆఫ్ సౌండ్. క్వాలిటీ ఆఫ్ సౌండ్ని ఎలా డిసైడ్ చేస్తారు, దాన్నే టింబర్ అని కూడా అంటాం. టింబర్ ఎగ్జామ్లో ఏ టర్మ్ ఆడతాడు చెప్పలేంగా, క్వాలిటీ ఆర్ టింబర్, రైట్. ఇప్పుడు దీని పరిస్థితి ఏందో చూడండి. జనరల్గా ఒక అతను మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేనే, లేకపోతే అంటే ఈ 2 డిఫరెంట్ సోర్సెస్కి సంబంధించింది. ఇందాకలా ఏంది సేమ్ సోర్స్, నేనే చిన్నగా హలో అన్నా, నేనే ఫాస్ట్గా హలో అన్నా, నేనే ఇందాకలా ఏది తక్కువగా అంటే సాఫ్ట్గా హలో అన్నా, బిగ్గరగా హలో అన్నా, అంటే సేమ్ సోర్స్. కానీ ఇప్పుడు ఏంటంటే 2 డిఫరెంట్ సోర్సెస్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామో తెలిసేది ఏంటంటే క్వాలిటీ. 2 డిఫరెంట్ హ్యూమన్ వాయిస్ అయినా కావచ్చు, 2 డిఫరెంట్ ఫిమేల్ వాయిస్ అయినా కావచ్చు, 2 డిఫరెంట్ మేల్ వాయిస్ అయినా కావచ్చు, 2 డిఫరెంట్ మేల్ అండ్ ఫిమేల్ వాయిస్ అయినా కావచ్చు, 2 డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ సింపుల్ వర్డ్స్ లో 2 డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ సేమ్ కైండ్ ఆర్ ద డిఫరెంట్ కైండ్,
ఓకేనా? వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే క్వాలిటీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను మాట్లాడాడు, చిరంజీవి మాట్లాడండి, రైట్? చిరంజీవి అని తీసుకురాదండి. ఇలా చిరంజీవి వాయిస్ని కంప్యూటర్లో మనం పడితే ఇట్లా వచ్చింది. ఒక్క సెకండ్. ఫ్రీక్వెన్సీ 1 హెచ్ ఇలా ఉంది, రైట్? ఆంప్లిట్యూడ్ ఏ అనుకుందాం. ఇది చిరంజీవి వాయిస్ అనుకుందాం, రైట్? ఏ అనుకుందాం కాసేపు. సేమ్ చిరంజీవి మాట్లాడినట్టే మాట్లాడుతుండే ఒక ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ ఇప్పుడు మాట్లాడేది. ఎట్లా మాట్లాడుతున్నాడు? చిరంజీవి మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. మనకేమనిపిస్తుంది, అబ్బా నిజంగానే చిరంజీవి వచ్చిండేమో అని వెళ్ళిన ఆడికి వెళ్తే మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, రైట్? అతని వాయిస్ని బి అనుకుందాం. ఇలా ఉంది. ఒక్క సెకండ్కి ఒక వేవే, ఫ్రీక్వెన్సీ 1 హెచ్, రైట్? ఆంప్లిట్యూడ్ కూడా సేమ్ ఆంప్లిట్యూడ్ ఉంటే సేమ్ లౌడ్నెస్ ఉన్నట్టు. అంటే ఏ సేమ్ కాబట్టి లౌడ్నెస్ సేమ్, ఫ్రీక్వెన్సీ సేమ్ కాబట్టి పిచ్ ఆఫ్ ద సౌండ్ కూడా సేమ్. కానీ ఆ రెండింటిలో మీకు ఏ వేరియేషన్ కనపడింది? ఏమన్నా డిఫరెన్స్ ఉందా? సేమ్ ఆంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీతో పాటుగా ఇంకేమన్నా డిఫరెంట్గా అనిపిస్తుందా మీకు? షేప్ చూడండి ఒకసారి. ఫ్రీక్వెన్సీ సేమ్ కాబట్టి పిచ్ ఆఫ్ ద సౌండ్ కూడా సేమ్. కానీ ఆ రెండింటిలో మీకు ఏ వేరియేషన్ కనపడింది? ఏమన్నా డిఫరెన్స్ ఉందా? సేమ్ ఆంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీతో పాటుగా ఇంకేమన్నా డిఫరెంట్గా అనిపిస్తుందా మీకు? షేప్ చూడండి ఒకసారి. ఈ వేవ్ షేప్ ఇలా ఉంది. వేవ్ షేప్ అంటే అతని వాయిస్, చిరంజీవి వాయిస్ స్మూత్ గా ఇంక్రీజ్ అవుతూ స్మూత్ గా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ప్రపోర్షనల్ గా ఇంక్రీజ్ అవుతూ ఒక్కసారి షార్ప్కి వెళ్ళి ప్రపోర్షనల్ గా మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, రైట్? అంటే ఇక్కడ మనం ఇదంతా కూడా మన చెవు గ్రాస్ప్ చేయలేదు. అంటే మనం జస్ట్ వినటం వల్ల డిఫరెన్షియేట్ చేయలేం. కంప్యూటర్లో చూస్తే సిగ్నల్ షేప్స్ డిఫరెంట్ గా ఉంటాయి, వేవ్ షేప్ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ మనకి మాత్రం సేమ్ అనిపిస్తుంది, మనకి మాత్రం, రైట్? అంటే ఎందుకు సార్ మరి ఇలా ఎందుకు కాపీ చేయలేకపోయాడు? ఇతను మిమిక్రీ ఆర్టిస్ట్ ఏమేమి కాపీ చేశాడు? ఆంప్లిట్యూడ్ కాపీ చేశాడు, రైట్? తర్వాత ఫ్రీక్వెన్సీ కాపీ చేశాడు, ఆంప్లిట్యూడ్ కాపీ చేశాడు. కానీ ఈ వేవ్ షేప్ని ఎందుకు కాపీ చేయలేకపోయాడంటే, జనరల్ గా మనకి ఫింగర్ ప్రింట్స్ అందరికీ కూడా ఫింగర్ ప్రింట్స్ అనేవి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గా ఉంటాయా? సేమ్ ప్యాటర్న్ ఉంటాయా? డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలాగా ఉంటాయో మన వోకల్ కార్డ్స్ లో ఫోల్డింగ్స్ ఉంటాయి, ముడతలు ఉంటాయి. ద ఫోల్డింగ్స్ ఆఫ్ వోకల్ కార్డ్స్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. దట్ గివ్స్ ద షేప్ ఆఫ్ ద వేవ్, రైట్? అదే షేప్ ఆఫ్ ద వేవ్ ని డిసైడ్ చేస్తుంది. అందుకే ఇక్కడ ఇతను అంటే చిరంజీవి ఒక వాయిస్ లో అంటే థ్రోట్ లో ఉండేటటువంటి వోకల్ కార్డ్ ఫోల్డింగ్స్ వేరు, ప్యాటర్న్ వేరు. ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ యొక్క వోకల్ కార్డ్ ఫోల్డింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ వేవ్స్ రిలీజ్ చేశారు, రైట్? అందుకే ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చుగా. ఇక్కడ కూడా మనం నేర విభాగాల్లో ఏం చేస్తూ ఉంటారు, మనకి జనరల్ గా మనకి ఫింగర్ ప్రింట్స్ బేస్ చేసుకొని డిఫరెన్షియేట్ చేస్తారు వ్యక్తుల్ని. అలాగనే వాయిసెస్ ని కూడా ఇలా డిఫరెన్షియేట్ చేయొచ్చు మనం, రైట్? ఇది జరిగేటటువంటి సిచ్యువేషన్ అనమాట. అందుకే జనరల్ గా ఏంటంటే ఎవడు మిమిక్రీ చేసినా గానీ మనకి వాయిస్ షేప్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, రైట్? వేవ్ షేప్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అంటే క్వాలిటీ ఆర్ టెంబర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ వేవ్ షేప్ ఆర్ ద షేప్ ఆఫ్ ద వేవ్. వేవ్ షేప్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే చూడండి, మనకి జనరల్ గా శివాజీ సినిమా చూసుంటారు కదా మీరు, రజనీకాంత్ గారి. ఆ ల్యాప్టాప్ వాయిస్ పాస్వర్డ్ ఉంటుంది, రైట్? చాలా మంది వచ్చి ఆ మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు, నాన్న పందులే గుంపులుగా వస్తాయి, ఒకటికి వస్తుంది, మాట్లాడుకొని వస్తాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. బట్ మిమిక్రీ ఆర్టిస్ట్ వల్ల మనకి ఆ కంప్యూటర్ ల్యాప్టాప్ ఓపెన్ అయిందా? ఓపెన్ కాలే. పాస్వర్డ్ అన్లాక్ అయిందంటే కాలేదు. ఎందుకంటే ఒరిజినల్ రజనీకాంత్ వాయిస్ యొక్క వేవ్ షేప్ వేరే ఉంటుంది, దాంట్లో ఎలక్ట్రానిక్ డివైజెస్ లో స్టోర్ అయి ఉంటుంది. వీడు మాట్లాడేదంతా కూడా ఆ వేవ్ షేప్ కి మ్యాచ్ కాదు, రైట్? అందుకే మనకి ఏమవుతుందంటే ఆ పాస్వర్డ్ ఓపెన్ కాకుండా లాస్ట్ కి డేటా క్రాష్ అయిపోతుంది, రైట్? ఇది జరిగినటువంటి సిచ్యువేషన్. అందుకే మనకి క్వాలిటీ అనేది బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద సౌండ్స్. అందుకే టూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, టూ వాయిసెస్ కానీ, టూ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ సేమ్ కైండ్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ కెన్ బి డిఫరెన్షియేటెడ్ బై ద క్వాలిటీ ఆఫ్ ద సౌండ్, ఓకేనా? ఇది జరిగేటటువంటి సిచ్యువేషన్. ఎగ్జామినేషన్ లో ఇలా అడుగుతాడు, క్వాలిటీ ఈజ్ డిపెండ్స్ ఆన్, రైట్? వేవ్ లెంత్, ఆంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, వేవ్ షేప్. అంటే ఏం చెప్తారు మీరు? వేవ్ షేప్ అని చెప్పాలి. షేప్ ఆఫ్ ద వేవ్ గివ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద సౌండ్. కొంతమంది మాట్లాడితే డబ్బాలో రాళ్ళు వేసినట్టుగా డిఫరెంట్ షేప్ కొట్టి, కొంతమంది మాట్లాడితే చాలా రెగ్యులర్ ఇంటర్వల్ ఇలా ఉంటుంది. నేను మాట్లాడితే ఇట్లా ఉంటుంది, ఒకవేళ మీరు మాట్లాడితే ఇలా ఉంటుంది స్మూత్ గా, రైట్? క్వాలిటీ ఈజ్ డిఫరెంట్, ఇలా ఉంటుంది, ఓకేనా? ఎగ్జామినేషన్ లో జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇలాంటివి కూడా, ఓకే? అంటే ఎగ్జామినేషన్ లో అడిగినా కానీ చూసుకోండి ఏది క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ సింపుల్ గా మనకి ఫైనల్ కంక్లూజన్ ఏంది? లౌడ్నెస్ డిపెండ్స్ ఆన్ ఆంప్లిట్యూడ్, pitch is depends on frequency, right? Quality, pitch is depends on frequency, right? Quality,
ఇట్ డిపెండ్స్ ఆన్ వేవ్ షేప్, రైట్. ఓకేనా, ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సౌండ్. దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్. ఓకే, మ్యాచ్ చేయమంటాడు, ఒక్కోసారి మ్యాచింగ్ ఇచ్చి అటు ఇటు ఇటు ఏదో మారుస్తూ ఉంటాడు. మొత్తానికి అయితే మీరు కరెక్ట్గా మ్యాచ్ చేయాల్సి వస్తుంది, అవునా కదా. రోజులు బాగలేకపోతే మార్చాల్సి వస్తుంది మరి ఏ ఎగ్జామ్లోనైనా కానీ, సెంట్రల్ ఎగ్జామ్స్లో, రైట్, ఆర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దాన్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ అనేది ఉండాలన్నమాట. ఇది మోస్ట్లీ మనకి సౌండ్లో ఎదురయ్యేటటువంటి మేజర్ టాపిక్స్. వెలాసిటీ మాట్లాడినాం, ప్రాపర్టీస్ ఆఫ్ సౌండ్, టైప్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్. ఓకే, థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటుంది మనకి, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ.